వాయిస్ బాగుంది. Recording. క్లియర్ ఉంది. మీ వాయిస్ క్లియర్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆచార్యమాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికి. ఈరోజు మంగళవారం, శుభదినం. ఇందులో భాగంగా ఆర్గనన్ మనం చెప్పుకుంటున్నాం. ఆర్గనన్లో ఏ టాపిక్ చెప్పుకుంటున్నాం? లాస్ట్ టైం చెప్పుకున్నాం. ఏం టాపిక్ అది? మనం 146 నుంచి చెప్పుకుంటున్న టాపిక్ ఏంటి? చికిత్స ఎట్లా చేయాలి, ఎక్యూట్స్లో ఎట్లా చికిత్స చేయాలి, క్రానిక్లో ఎట్లా వెళ్ళాలి అని కొన్ని పాయింట్స్ మనకు చెప్పినారు. లాస్ట్ టైము అక్యూట్ డిసీజెస్లో గురించి మనం చెప్పుకున్నాం. ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి 152 ఆఫ్ అవర్జంలో అక్యూట్లో ట్రీట్మెంట్ ఎట్లా ఉండాలి అనే పాయింట్ మనం చెప్పుకున్నాం. అందులో అక్యూట్లో ఏంటి, సిమ్టమ్స్ అన్ని ఫ్రెష్గా రెడీమేడ్గా ఉంటాయి కనుక మనకు ట్రీట్మెంట్ సులభం. అయితే అందులో చిక్కు ఉంది. ఎందులో ఉంది? జ్వరం రాగానే పారాసిటమాల్ వేసుకొని తీసుకొని వస్తారు చూసావా, అప్పుడు సిమ్టమ్స్ అన్నీ కచ్చిపిచ్చి అయిపోతాయి, ఏది కరెక్ట్ ఉండదు. అప్పుడు మాత్రం మరి ఏం చేయాలా? జ్వరం వచ్చింది సార్, పారాసిటమాల్ వేసాం సార్, 4 అవర్స్కి ఒకసారి వస్తుంది, విడిచిపెడుతుంది, వస్తుంది, వచ్చినప్పుడు మేము పారాసిటమాల్ వేస్తున్నాం సార్ అని తీసుకొని వస్తారు మీ దగ్గరికి. ఏం చేస్తారు? ఎందుకంటే ఇది బర్నింగ్ ప్రాబ్లం. నో, ఎప్పటి సిమ్టమ్స్ ఏంటి దాని పరిస్థితి? ఎవరు వచ్చినప్పుడు స్టార్టింగ్ లో అప్పుడు ఎలా ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయో అవి మనం గట్ చేయాలి. గుడ్. పారాసిటమాల్ వేయక ముందు ఏ లక్షణాలు చూపించారో అదే ఒక సిమ్టమ్స్ తీసుకోవాలి. ఇంకా పారాసిటమాల్ ఇక వేయొద్దు, వేయకుండా సిమ్టమ్స్ ఏ ఉన్నా సరే నోట్ చేసి టెంపరేచర్ చార్ట్ తయారు చేసి పెట్టమని చెప్పాలి. 2 అవర్స్కి ఒకసారి టెంపరేచర్ నోట్ చేస్తూ టెంపరేచర్ చార్ట్ తయారు చేయండి. టెంపరేచర్ దాన్ని బట్టి మనకి ఆ చార్ట్ని బట్టి రాను టెంపరేచర్ మొడాలిటీస్ తెలుస్తాయి. వాళ్ళు మత్తుగా ఉందా, యాక్టివిటీ డౌజినెస్సా, డల్లా, హైపర్ యాక్టివ్ అనేది కూడా మనకు ఆ టెంపరేచర్ ఉంటేగా తెలిసేది. అందుకని టెంపరేచర్ ఉండనియమని చెప్పాలి వాళ్ళకి. టెంపరేచరు చెడ్డది కాదు, మంచిది, జ్వరం మంచిదే అని చెప్పాలి వాళ్ళకి. జ్వరానికి మంది ఇవ్వద్దు, జ్వరం ఎందుకు వచ్చింది అనే పాయింట్ సెట్ చేయాలి. అది సెట్ చేయడానికి జ్వరం వచ్చింది, ముందు జ్వరాన్ని ఆపేస్తే మీకు ఎప్పటికీ ఈ వేటికి ఇంప్రూవ్మెంట్స్ ఉండవు అని చెప్పాలి. అప్పుడు వాళ్ళు వింటారు.
విని టెంపరేచర్ని భరిస్తారు. భరించడం వల్ల వాళ్ళకి లాభం జరుగుతుంది. తర్వాత ఏం డిసీజ్ ఉండవు, టాన్సిలైటిస్ కానీ ఏ తీతిక రోగాలు ఉండవండి. హ్యాపీగా ఉంటుంది. ఒక పెద్ద డిసీజెస్ అన్నీ కూడా సింపుల్గా వెళ్ళిపోతాయి జ్వరాన్ని భరిస్తే. అట్లా చెప్పాలి, మనం చూసుకోవాలి. అప్పుడు బాధ్యత మన మీద పడుతుంది. అప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం. అప్పుడు ఏం చేయాలా, టెంపరేచర్ చూసుకొని జాగ్రత్తగా రోగి నీరసం తగ్గిందా, ఆకలి పెరిగిందా, జనరాలిటీస్ ఎట్లా ఇంప్రూవ్ అయ్యే జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి. అట్లా మన అక్యూట్ ట్రీట్మెంట్లో 154 లాస్ట్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మనకు చెప్పారు కనుక ఇప్పుడు మనకి ఇది అవసరం కనుక మళ్ళీ ఒకసారి చెప్పాను నేను. ఓకే, టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని మందు ఇవ్వండి. సఫిషియంట్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ నోన్. మెడిసిన్స్ కూడా మీకు బాగా చదువు ఉండాలి, గ్రిప్ ఉండాలి. నేను మీకోసం క్లాసెస్ చెప్తా ఉంటే ఎన్ని మెడిసిన్స్ నేర్చుకున్నానంటే నేనైతే నిజంగా చాలా మెడిసిన్స్ నేర్చుకున్నాను మీకు ఇవ్వడానికి, మీకు చెప్పడానికి నేర్చుకున్నాను. అది నాకు వచ్చింది. బెంజాయిక్ యాసిడ్ కాన్స్టిట్యూషనల్ ఎట్లా ఇవ్వాలి, మెర్క్ సైనాటం వాల్యూ, మెర్క్ నైట్రికం, మెర్క్ సల్ఫ్యూరికం, మెర్క్ సాల్ కంటే మెర్క్ సల్ఫ్ ఎక్కువ ఉపయోగపడుతుంది. ఆర్సికాల్వం కన్నా ఆర్సల్ఫ్ రూబ్రం ఎక్కువ ఉపయోగపడుతుంది చెప్తున్నాడు. అంటే క్లియర్గా చెప్పారు హనుమాన్ గారు. ఇఫ్ దేర్ బి సఫిషియంట్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ నోన్, బాగా నేర్చుకోవాలి మెడికల్ అని చెప్పారు. మొన్న క్లాస్లో విన్నాను నేను కూడా. అది ఏంటండి, కెంట్లో ఆర్సల్ఫ్ రూబ్రం. ఆర్సల్ఫ్ రూబ్రం కెంట్లో లేదు, లేదు బయట నేర్చుకోవాల్సిందే. నేను చెప్పాను నోట్స్ మీకు కూడా, అది నోట్స్ ఇచ్చాను మీకు, అందులో చూసుకోండి. నెక్స్ట్ ఇంకేంటి, మెమ్మల్స్, అది కూడా మీకు చెప్తాను నెక్స్ట్. యానిమల్ గ్రూప్కి వచ్చిన మెమ్మల్స్ ఎట్లా ఉంటాయి. మెమ్మల్స్లో డెల్యూజన్ ఎంత ఉంటుంది, నాకు ఎవ్వరు లేరు, ఫర్ సెకండ్ ఫీలింగ్. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు, నాకు ఎవ్వరు లేరు. మన సీవియర్ హెడేక్ ఒక అమ్మాయి వచ్చింది. వెంటనే ఎందుకో ఈ అమ్మాయి మాట్లాడుతుంటే యాక్చువల్గా ఆమెకు సీవియర్ హెడేక్ ఉంది, భరించలేని తలనొప్పి ఉంది, అన్ని హాస్పిటల్ తిరిగి వచ్చారు. కానీ ఆమె మాట్లాడేది ఏం మాట్లాడుతుంది, సార్ నాకు పింపుల్ తగ్గేయండి సార్ అని మాట్లాడుతుంది. దట్ ఈస్ ఎనిమల్లో ఏంటి అని చూస్తే అప్పుడు లాక్ డిఫ్లోరేటమ్ మదర్ టీచర్ ఇస్తే, అదే 200 ఇస్తే, నెక్స్ట్ విజిట్లో అంతకుముందు అసలు హెడేక్ లేని టైం లేదండి అంతకుముందు ఆ అమ్మాయికి. తిరిగి వచ్చారు, ఎప్పుడు హెడేక్, తీవ్ర హెడేక్. ఈ 15 డేస్లో ఒకసారి కూడా హెడేక్ రాలేదు. దట్స్ వండర్. అట్లా మనం మెటీరియల్ పెంచుకుంటూ పోవాలి. ఓకే, లాక్ డిఫ్లోరేటమ్ ఎక్సలెంట్ రెమెడీ. లాక్ వ్యాక్ డిఫ్లోరేటమ్ కౌ మిల్క్తో చేసింది, ఎక్సలెంట్ రెమెడీ. అది మేము బాగా చదవగలం. ఇది అన్ని ఎందుకు చెప్తున్నాను మీకు అంటే ఇందులో 152 అఫైర్స్లో చెప్పినారు, అందుకోసం మీకు చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ. నెక్స్ట్ నౌ యూ విల్ గో ఫర్ ది 153 అఫైర్స్. In this search for the homeopathic specific remedy, that is to say, in this comparison of the collective symptoms of the natural diseases with the list of symptoms of known medicine, in order to find among these an artificial morphic agent corresponding by the similarity to the disease to be cured, more striking, singular, uncommon, and peculiar signs and symptoms of the case of the disease are chiefly the most solely to be kept in view. For it is more particularly these that very similar one in the list of symptoms of the selected medicine must be correspond to it. In order to constitute it the most suitable for the affecting the cure, the more general and undefined symptoms, loss of appetite, headache, debility, restless sleep, discomfort, and so forth, demand but little attention when of that vague and indefinite character, if they cannot be more accurately described, as symptoms of such a general nature are observed in almost every disease from the almost every drug. ఎవల్యూషన్ ఆఫ్ సిమ్టమ్స్ గురించి చాలా చక్కగా చెప్పారండి. పీక్యూఆర్ఎస్ చెప్పారు ఇందులో. ఎవల్యూషన్ ఆఫ్ సిమ్టమ్స్ అంటే ఈ సిమ్టమ్స్ మనకి
ఏ సిమ్టమ్స్ మీద ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి, ఏ సిమ్టమ్స్ మీద ప్రిస్క్రిప్షన్ ఇవ్వద్దు. చాలా ఎక్సలెంట్ చెప్పారు. ఇది 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 ల్యాండ్ మార్క్. యాక్చువల్గా మనకి ఇది రాంది మనకి ప్రిస్క్రిప్షన్ ఇవ్వడమే రాదు, మంచి ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం రాదు. ఇది లేదు. హోమియోపతి విల్ ఫెయిల్ if you don't learn evaluation of symptoms and selection of the remedy and selection of the symptoms. అది నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఏ సిమ్టమ్స్ ఆర్ ఇంపార్టెంట్, ఏ సిమ్టమ్స్ ఇంపార్టెంట్ కాదు, అది ఇక్కడ క్లియర్ చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి మీకు చదివి చెప్తున్నాను. ఇన్ దిస్ సర్చ్ ఫర్ ది హోమియోపతిక్ స్పెసిఫిక్ రెమెడీ, హోమియోపతిలో మంచి రెమెడీ, సిమిలర్ రెమెడీ సెలెక్ట్ చేయాలంటే, స్పెసిఫిక్ రెమెడీ అంటే ఇక్కడ ఆకర్ స్పెసిఫిక్ రెమెడీ అని కాదు, అంటే మోషన్కి, నక్షమిక, తలనొప్పి, రేణి అట్లని కాదు. ఇక్కడ స్పెసిఫిక్ రెమెడీ అంటే ఇక్కడ సిమిలర్ రెమెడీ అని ఉద్దేశం. దట్ ఈస్ టు సే, ఇన్ దిస్ కంపారిజన్ ఆఫ్ ది కలెక్టివ్ సిమ్టమ్స్ ఆఫ్ ది natural disease with the list of symptoms of known medicine in order to find among these an artificial morphic agent correspond by similarity to the disease to be cured. ఏదైతే సిమ్టమ్ సిమిలర్ గా ఉండే రెమెడీ మాత్రమే ఈ యొక్క డిసీజ్ ని క్యూర్ చేయగలుగుతుంది. ఆ మెడిసిన్ కూడా మెడిసిన్ అట్లే, ఇక్కడ ఆర్టిఫిషియల్ మార్ఫిక్ ఏజెంట్ అన్నాడు. ఇక్కడ అంటే ముళ్ళుతోనే తీయాలి అంటే, మన మెడిసిన్ కూడా మెడిసిన్ కాదు, అది కూడా వ్యాధిని పుట్టించే అదొక పదార్థం, ఔషధ పదార్థం. ఔషధం లెక్క ఇక్కడ ఏదైతే ఈ యొక్క పదార్థం అయితే ఒక మనిషిలోనికి ఇచ్చినప్పుడు ఒక వ్యాధి పుట్టించే గుణం ఉంటుందో, అదే పదార్థం మాత్రమే వ్యాధిని నిర్మూలించే శక్తి ఉంటుంది. అది ఇక్కడ చెప్పింది, దానికి మాత్రమే నిర్మూలించే శక్తి ఉంటుంది. అందుకని దాన్ని ఏమన్నాడు, ఆర్టిఫిషియల్ మార్బిఫిక్ ఏజెంట్ అన్నాడు. అది ఏ సిమ్టమ్స్ తీసుకుంటే మీకు ఇంకా మంచి ప్రిస్క్రిప్షన్ వస్తుంది, ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి అంటే, పెక్యూలియర్, స్ట్రైకింగ్, సింగులర్, uncommon and peculiar signs and symptoms of the case of the disease are chiefly most solely to be kept in view. ఎటువంటి సిమ్టమ్స్ తీసుకోవాలి? స్ట్రైకింగ్ సిమ్టమ్స్, మోస్ట్ స్ట్రైకింగ్ సిమ్టమ్స్. ఆ సిమ్టమ్స్ ఇట్లా చూడంగానే డైలీ మిడ్ డే ఫీవర్ వస్తుంది, ఇట్ ఈస్ స్ట్రైకింగ్ సిమ్టమ్. డైలీ 3 o'clock ఫీవర్ వస్తుంది, ఫీవర్ పెక్యులియర్ టైం, ఇట్ ఈస్ స్ట్రైకింగ్ సిమ్టమ్. వాడికి ఎప్పుడు జలుబు వచ్చినా, ఎప్పుడు జ్వరం వచ్చినా, చెవి నొప్పి వస్తుంది, ఇట్స్ మోస్ట్ స్ట్రైకింగ్ సిమ్టమ్. ఒక ఆయనకు ఉంది, జ్వరం వస్తుందంటే ముందే తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది అంటే, ఇక్కడ పంట దగ్గర నొప్పి వస్తుంది సార్ అంటాడు. పంట దగ్గర నొప్పి వచ్చిందంటే మధ్యలో జ్వరం వస్తుందని. ఇట్ ఈస్ మోస్ట్ స్ట్రైకింగ్ సిమ్టమ్. అర్థమైందా? అట్లా ఒక్కొక్క కేసులో ఉండే స్ట్రైకింగ్ సిమ్టమ్ మీరు చూసుకోవాలి. ఇట్ ఈస్ కాల్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీ యొక్క సెలెక్షన్ ఆఫ్ రెమెడీలో ఆ సిమ్టమ్ మాత్రం మిస్ కావద్దు. మీ యొక్క సెలెక్షన్ ఆఫ్ రెమెడీలో, సిమిలర్ రెమెడీలో ఆ సిమ్టమ్ మాత్రం ఖచ్చితంగా యాడ్ కావాలి. లేకపోతే ఇట్ విల్ గివ్ ఓన్లీ పార్షియల్ రిలీఫ్. గుర్తుపెట్టుకుని, తగ్గదని కాదు, ఇట్ విల్ గివ్ పార్షియల్ రిలీఫ్ అట్లా. సో మోర్ స్ట్రైకింగ్ సిమ్టమ్, మోషన్ వైట్గా ఉంది, ఇట్ ఈస్ మోస్ట్ స్ట్రైకింగ్ సిమ్టమ్. టంగ్ వైట్ కోటెడ్ ఉంది, ఇట్ ఈస్ స్ట్రైకింగ్ సిమ్టమ్. అట్లా సింగులర్, అన్కామన్, సింగులర్ సిమ్టమ్, ఒకటే సిమ్టమ్ అంటే ఒకటే రెమెడీ, ఒకటే లక్షణ సముదాయానికి మాత్రం ఇవ్వాలి ఇక్కడ చెప్పేది. నెక్స్ట్ అన్కామన్ సిమ్టమ్స్. ఇంతకుముందు చెప్పాను ఒకసారి, కామన్ సిమ్టమ్స్ అంటే ఏంటి, అన్కామన్ సిమ్టమ్స్ అంటే ఏంటి. కామన్ సిమ్టమ్స్ అంటే ఏంటి? తలనొప్పి, కడుపు నొప్పి, జ్వరం, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. అన్కామన్ సిమ్టమ్స్ అంటే ఏంటి అంటే చెప్పండి, ఒక్క నిమిషం. అన్కామన్ సిమ్టమ్స్ అంటే ఏంటి? పర్టికులర్ టైంలో రావడం. చెప్పండి. పర్టికులర్ టైంలో రావడం. వాట్ డూ యూ మీన్ బై అన్కామన్ సిమ్టమ్స్? పర్టికులర్ టైంలో, పర్టికులర్ పీరియడ్ లో, విత్ పర్టికులర్ సిమ్టమ్స్ తో. సిమ్టమ్స్ అసోసియేటెడ్ విత్ మొడాలిటీస్. గుడ్, బాగా చెప్పారు. సిమ్టమ్స్ అసోసియేటెడ్ విత్ మిగతా వాటిలో లేనటువంటివి దీంట్లో మాత్రమే ఉండేటటువంటి దాన్ని అన్కామన్ సింటమ్, పెక్యులర్ సింటమ్ అంటారు సార్. కామన్ గా కాకుండా ఉండేటటువంటి పెక్యులారిటీ ఉంటుంది. కామన్ సిమ్టమ్స్ ఆర్ దోస్ విచ్ ఆర్ కామన్ టు ద డిసీజ్, అండ్ కామన్ సిమ్టమ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ది అలోపతి ప్రిస్క్రిప్షన్. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఇవన్నీ కూడా కామన్ సిమ్టమ్స్. దే ఆర్
డిసీజ్ బేస్డ్ ప్రిస్క్రిప్షన్. ఈవెన్ నువ్వు మెడిసిన్స్, హోమియోపతి మెడిసిన్ ఇచ్చినా అది అలోపతి మెడిసినే. మోషన్ ఫ్రీగా రావట్లేదు అంటే రక్షణ పొద్దున రాత్రి వేసుకోండి అనుకో, అది కూడా అలోపతి ప్రిస్క్రిప్షనే. ఇట్ ఈస్ కామన్ సిమ్టమ్. యు ఆర్ ప్రిస్క్రైబింగ్ ఇన్ ది కామన్ సిమ్టమ్. యు ఆర్ ఇఫ్ యు ప్రిస్క్రైబ్ అన్కామన్ సిమ్టమ్ అంటే ఏంటి? అన్కామన్ సిమ్టమ్స్ విత్ మొడాలిటీస్, దేహధర్మ వైఖరులు అంటారు. అంటే ఏం చేస్తే ఎక్కువ అవుతుంది, ఏం చేస్తే తక్కువ అవుతుంది, పడుకుంటే బాగుందా, తిరుగుతుంటే బాగుందా, కూర్చుంటే బాగుందా, ఎట్లా బాగుంది, ఎట్లా చేస్తే ఎక్కువ అవుతుంది, ఎట్లా చేస్తే తక్కువ అవుతుంది, ఇది నువ్వు కనుక్కున్నావు అనుకో, అప్పుడు దీన్ని ఈస్ కాల్ అన్కామన్ సిమ్టమ్. దెన్ ఇట్ ఈస్ కాల్ అన్కామన్ సిమ్టమ్. అప్పుడు వాటి మీద ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ మీకు ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అనమాట. ఓకే, అన్కామన్ సిమ్టమ్. పెక్యులర్ సిమ్టమ్, పెక్యులర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్, పెక్యులర్గా అనిపించాలి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్లో ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఒక ఆయనకి ఫీవర్ వచ్చింది, విపరీతం దాహం ఉంది, కొంచెం కొంచెం తాగుతా ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు అని ఆర్సగాలు ఇస్తే పని చేయలేదు. ఎందుకు పని చేయలేదా అని మళ్ళీ ఆరాధిస్తే ఏంటి, ఆయన షుగర్ పేషెంట్. షుగర్ హై కావడం వల్ల దాహం కొంచెం 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 తాగుతా ఉన్నాడు, యూరిన్ ఎక్కువ సార్లు పోతా ఉన్నాడు. ఇట్ ఈస్ కామన్ సిమ్టమ్ ఫర్ ది డయాబెటీస్. మనం వాటి మీద ప్రిస్క్రిప్షన్ ఇచ్చాం. సో వీ డన్ బ్లండర్ మిస్టేక్. మాకు షుగర్ ఉందని చెప్పలే ఆయన, షుగర్ హై ఉందనుక. మళ్ళీ తర్వాత షుగర్ హై ఉందని కాకుండా షుగర్, అప్పుడు అది కామన్ సిమ్టమ్ అయిపోద్ది. కామన్ సిమ్టమ్ ఆఫ్ ది డిసీజ్ అయిపోయి మళ్ళీ అన్కామన్ సిమ్టమ్స్ మీద ప్రిస్క్రిప్షన్ ఇస్తే టైం మొడాలిటీస్ వాటి మీద తగ్గిపోయింది. దట్ వాట్ ఐ వాంట్ టు సే. అందుకని మీకు డిసీజ్ యొక్క పరిజ్ఞానం కూడా ఉండాలి. ఖచ్చితంగా చెప్పారు హనుమాన్ గారు థర్డ్ అపర్సంలో, యూ షుడ్ లెర్న్, యూ షుడ్ నో ద నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్. అట్లా అనమాట. Peculiar signs and symptoms of the case of disease are chiefly and most solely to be kept in view, for it is most particularly these that very similar ones in the list of symptoms of the selected medicine must be correspond to it. ఎట్లయితే పెక్యులియర్ అన్కామన్ సిమ్టమ్స్ మీద, సింగులర్ స్ట్రైకింగ్ అన్కామన్ సిమ్టమ్స్ మీద ఎప్పుడైతే పట్టుకున్నావో, డ్రగ్లో కూడా అటువంటి సిమ్టమ్స్ ఉండే పెక్యులర్ సిమ్టమ్స్ కనిపించే డ్రగ్ని సెలెక్ట్ చేయాలి. ఆ డ్రగ్ని మందు ఇవ్వాలి వాళ్ళు. సెలెక్టెడ్ మస్ట్ బి కరెస్పాండ్ టు ఇట్ ఇన్ ఆర్డర్ టు కాన్స్టిట్యూట్ ఇట్ ది మోస్ట్ సూటబుల్ ఫర్ ది ఎఫెక్టింగ్ ది క్యూర్. అప్పుడు ఏం చేస్తే మంచి పరిపూర్ణ నివారణ ఇస్తుంది. ది మోస్ట్ జనరల్ అండ్ అన్డిఫైన్డ్ సిమ్టమ్స్, జనరల్ అండ్ అన్డిఫైన్డ్ సిమ్టమ్స్ ఏంది? ఆకలి లేకపోవడం, తలనొప్పి, నీరసం, నిద్ర పట్టకుండా అటు ఇటు పొరలాడడం, డిస్కంఫర్ట్, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. ఏ ఏ ఇబ్బంది వచ్చినా జనరల్గా ఉంటాయి కదా, అవునా లేదా? వాటి మీద ప్రిస్క్రిప్షన్ ఇవ్వద్దు ఎప్పుడు కూడా. అండ్ సో ఫోర్త్ డిమాండ్ బట్ లిటిల్ అటెన్షన్ వెన్ ఆఫ్ ది ఓగ్ అండ్ అన్డిఫైన్డ్ క్యారెక్టర్ if they cannot be more accurately described as symptoms of such a general nature are observed in almost every disease and from almost every drug. ఇదే విధంగా మీరు ప్రతి ఒక్క డిసీజ్లో కానీ ప్రతి ఒక్క డ్రగ్లో కానీ నేర్చుకోండి అని హనుమాన్ గారు ఒక వేదవాక్యాన్ని మనకు అందించడం జరిగింది. జై హనుమాన్. ఎక్సలెంట్ ఇది ఈ అఫారిజం 153 అఫారిజం. మా మాస్టర్ గారు ఏం చెప్పారు ఒకసారి విందాం. వీటిలో ఔషధముల పట్టికను రోగియందుల వేదనకులను సరిపోల్చి చూచు సందర్భమున ఎక్కువ ప్రత్యేకలవి, ఎక్కువ విలక్షణత్వము గలవి, అరుదైన లక్షణములు గలవి అగు వేదనలకు ప్రాధాన్యం ఇవ్వాలనని మర్చిపోరాదు. ఎక్కువ విలక్షణము గలవి, అరుదైన లక్షణము గలవి అగు వేదనలకు ప్రాధాన్యం ఇవ్వాలనని మరచిపోరాదు. పోలికలు ప్రత్యేక వేదనల్లో సిద్ధించును గాని సర్వసామాన్యమైన వేదనల్లో సిద్ధించుట స్పష్టమైన పోలిక అనిపించుకునదు. సామాన్య వేదనలతోన పోలిక తెచ్చుకోవద్దు. మనం ఏ సిమ్టమ్ ప్రకారం, అన్కామన్ సిమ్టమ్ ప్రకారమే డ్రగ్ సెలెక్ట్ చేయాలి. ప్రత్యేక వేదనలు మాత్రమే మనం మ్యాచ్ చేయాలి. ఆకలి లేకుండా, తలనొప్పి, నీరసము, ప్రశాంతత, నిద్ర, అసౌకర్యము మున్నగు వేదనలు సర్వసామాన్యములు. కామన్, దే ఆర్ కామన్ సిమ్టమ్స్.
అస్పష్టంలో వారిని కూడా ఎక్కువ పట్టించుకుని రాదు. అట్టవి ప్రత్యేక లక్షణం లేని విధమున అందరూ రోగులలోనూ కనిపించును, అన్ని మందుల పట్టికలోనూ కనిపించును. కదా. వివరణము. తలనొప్పికి మందు కావాలని అడిగినప్పుడు హోమియోపతి విధానం సాధ్యం కాదు. తలనొప్పికి మందు అంటే లేదండి మందు. కారణం ఏమనగా రోగి తలనొప్పికి సామ్యము ఔషధ పట్టికల్లోని తలనొప్పి అను లక్షణం కాదు. కొన్ని వేల రోగులకు తలనొప్పి ఉండును, కొన్ని వేల మందులు తలనొప్పి పుట్టించును, కొన్ని వేల మందులు తలనొప్పి పుట్టించును. అందే యొక్కని తలనొప్పికిని ఏ యొక్క మందునకును సామ్యం కుదుర్చుటకు ఆధారము లేదు. సామ్యం కుదుర్చుటకు ఆధారం లేదు. ఏ తలనొప్పి కానీ ఏ మందు కానీ సామ్యం కుదుర్చుటకు ఆధారం లేదంటే తలనొప్పి చూసి మంది వద్దని. అట్లుగాక ఎడమ కడత ఎందు తలనొప్పి అని తెలిసిన చోట ఒక ప్రత్యేకత సైడ్ మారిపోయింది, లెఫ్ట్ సైడ్ మాత్రమే హెడేక్ ఉందంటే దెన్ ఈజ్ అవర్ రెమెడీ, దెన్ వీ కెన్ సెలెక్ట్ అవర్ రెమెడీ. దానితో వికారం కూడా ఉన్నట్లు తెలిసినచో మరికొంత ప్రత్యేకించబడును. లెఫ్ట్ సైడ్ తలనొప్పి ఉంది, దాంతోపాటు వికారంగా ఉందంటే ఇంకో పాయింట్ వచ్చినట్టు. ఆ తలనొప్పి ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం వరకు పెరుగునని తెలిసినచో మరికొంత ప్రత్యేకించబడును. ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం వరకు పెరిగి మన సాయంత్రం తగ్గుతుందంటే ఇంకా పెక్యులర్ సిమ్టమ్ దొరికినట్టు, అన్కామన్ సిమ్టమ్ దొరికినట్టు. ఇన్ని ప్రత్యేకతతో కూడిన తలనొప్పి ఔషధంలో ఒకే ఔషధం నాకు ఉండును. ఈ లక్షణాలను కలిపి ఏమందుకుంటది? స్పైజీలియా. గుడ్. స్పైజీలియా, నాట్రమోర్, కాల్మియా కదా. ఈ మధ్య చదువుకున్నాం. ఏది రెమెడీ? పెయిన్స్ ఫాలోస్ ద సన్. ఏ రెమెడీ? క్యాక్టస్. క్యాక్టస్ సార్, క్యాక్టస్. అన్నిసార్లు చెప్పిన పాయింట్ కావాలని గురువారం క్లాసులో. స్టానోమెటర్. స్టానోమెటాలికం ఎంత ఇంపార్టెంట్ మొడాలిటీ స్టానోమెట్లో అది. ఓకే, అది నాట్రమోర్లో కూడా ఈ లక్షణం ఉంటుంది. ఆ రోగికి నాట్రమోర్ వాడటం వలన తగ్గునని ప్రత్యేకించి తెలియదు. నాట్రమోర్ ఇస్తే బాగా తగ్గుతుంది. ఈ విధంగా వేదనలు గమనించడంలో ప్రాముఖ్యం తలనొప్పి మున్నగు వారికి చూపక మిగిలిన ప్రత్యేకతలకు చూపవలను. ప్రిస్క్రిప్షన్ అలాంటి వాటిలో ఇవ్వాలి కానీ కామన్ సిమ్టమ్స్ మీద ఇవ్వరాదు. ఇది ఎందుకు ఇంత క్లియర్ గా మళ్ళీ ఎలాబరేట్ చెప్పుకున్నాం అంటే ఇట్ ఈస్ ద యూజ్డ్ ఎ క్లాస్. జూనియర్స్ కి చాలా ఉపయోగం ఈ వ్యాపారసం, గుర్తుపెట్టుకోండి. సార్ నేను మందిచ్చాను సార్ తగ్గట్లేదు సార్ అంటుంటారు. అంటే ఏ లక్షణాల మీద మందిచ్చావమ్మా అని అడుగుతాం మనం. అంటే ప్రత్యేక లక్షణాలను బట్టి మందిస్తేనే తగ్గుతుంది. ప్రత్యేక లక్షణాలు కాకుండా కామన్ సిమ్టమ్స్ మీద ఇస్తే తగ్గదు అని మీరు బాగా నేర్చుకోవాలి. జూనియర్స్ ఎవరైనా సరే ఆ పాయింట్ మాత్రం కంపల్సరీ మైండ్లో ఉండాలి మీకు. ఎప్పుడైనా సరే యువర్ ప్రిస్క్రిప్షన్ షుడ్ బి ఎట్లా ఉండాలి? అన్కామన్ సిమ్టమ్స్ మీద ఉండాలి ప్రిస్క్రిప్షన్. కామన్ సిమ్టమ్స్ మీద ఉండకూడదు. అది మాత్రం మీరు ఖచ్చితంగా ఉండాలి. అంతేగాని నేను షుగర్కి మందిస్తా, బీపీకి మందిస్తా, వాటికి మంది ఇవ్వచ్చు, కానీ యువర్ సెలెక్షన్ షుడ్ బి ఆన్ ది బేసిస్ ఆఫ్ అన్కామన్ పెక్యులియర్ సిమ్టమ్స్. అట్లా ఇచ్చినప్పుడు మాత్రమే దెన్ ఇట్ విల్ బి హోమియోపతి. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బి హోమియోపతి, ఇట్ విల్ బి అలోపతి. ఓకే, ఇది క్లియర్ నౌ? ఏమైనా డౌట్ ఉందా? ఎందుకంటే మంచి అభ్యాసం, ఇది చాలా మంచి అభ్యాసం. అన్నిటికీ తాళం చేయ వంటిది, బీరువాకి తాళం చేయ వంటిది, హోమియోపతికి తాళం చేయ వంటిది అభ్యాసం. సింపుల్ గా అనిపిస్తుంది కానీ చాలా ఇంపార్టెంట్. డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా జూనియర్స్ కి? డౌట్స్ వస్తే అర్థమైనట్టు, డౌట్స్ రాలేదంటే అర్థం కానట్టు, మొత్తం అర్థమైనట్టు. సో అందరు బాగా అర్థమైంది అనుకుంటా. ఓకే సరే. ఎస్పెషల్లీ మంగళవారం క్లాస్లో నేను జూనియర్స్కి మాత్రం క్లియర్గా అంటే మంగళవారం క్లాస్లో జూనియర్స్ బాగా నేర్చుకోవచ్చు. అందుకని ఎవరు జూనియర్స్ ఉన్నా సరే డోంట్ హెసిటేట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్.
అందరం అలాంటి వాళ్ళమే. సీనియర్స్ వింటుంటారు అంతే. జూనియర్స్ మాత్రం యూ కెన్ పార్టిసిపేట్ యాక్టివ్లీ. ఓకేనా? జూనియర్స్ అందరు కూడా మీరు మీ ఇబ్బంది ఏదో కరెక్ట్గా నేర్చుకో. సో మనం లాస్ట్ టైం ఏ మదర్ టీచర్ చెప్పుకున్నాం? మాకు మూర్తి గారు కూడా పోస్ట్ చేశారు చక్కగా అందంగా తయారు చేసి అన్కామన్ సిమ్టమ్స్ ఆఫ్ అటిస్టా ఇండికా. కరెక్ట్. మూర్తి గారికి మరొకసారి కృతజ్ఞతలు. చక్కగా చేశారు సార్, నోట్స్ బాగుంది. అయితే మదర్ టీచర్స్ కార్డ్ సపరేట్ చేయండి సార్. మీరు మదర్ టీచర్స్ కార్డ్ ఆ పేజ్ సపరేట్ చేసేసేయండి. ఓకే, విల్ గో ఫర్ ది అనదర్ రెమెడీ టుడే. వినండి, ఈ రెమెడీ మీరే చెప్పాలా. ఎక్సలెంట్ రెమెడీ. ఇప్పుడు ఈ యొక్క ఈ ఫీవర్స్ లో, ఇప్పుడున్న ఫీవర్స్ లో చాలా అద్భుతంగా ఇండికేట్ అవుతుంది ఈ మదర్ టించర్. ఈ మదర్ టించర్ పేరు చెప్పను, వినండి. ఇట్ ఈస్ ద ప్లాంట్ 3 feet హైట్ shrub. ముందు ఫీవర్ సింటమ్స్ చెప్తే మీకు పట్టిన తర్వాత మెల్ల మిగతా అని అడుగుతారు. ఫీవర్స్ లో చాలా ముఖ్యమైన మందు ఈ మందు. ఏ సిమ్టమ్స్ ఉంటాయంటే డబ్లింగ్ ఆఫ్ ది ఫీవర్, గ్రాండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది రెమెడీ. ఫీవర్ అసోసియేటెడ్ విత్ స్లైట్ చిల్లీనెస్, హీట్ రిమైనింగ్ ఆల్ అలాంగ్. అప్పుడే చలి ఎక్కువగా ఉంటుంది, అప్పుడే వేడిగా కూడా ఉంటుంది జ్వరం. హీట్ మార్క్డ్ విత్ బర్నింగ్ సెన్సేషన్ ఆల్ ఓవర్ ది బాడీ. మూర్తి గారు ఇవి అన్కామన్ సిమ్టమ్స్ గుర్తుపెట్టుకోండి. ఫీవర్ విత్ బర్నింగ్ సెన్సేషన్ ఆల్ ఓవర్ ది బాడీ. జ్వరం ఉన్నప్పుడు వాడికి మొత్తం బాడీ మొత్తం మంటలుగా ఉంటుంది. దేర్ ఆర్ హెడేక్స్ అండ్ థర్స్ట్. తలనొప్పిగా ఉంది, బాగా తలనొప్పి విపరీతంగా ఉండి దాహం బాగా ఉంటుంది ఈ రెమెడీలో. బర్నింగ్ సెన్సేషన్ ఈజ్ రిలీవ్డ్ బై కోల్డ్ వాటర్ అప్లికేషన్. ఆ మంటలు ఎట్లా తగ్గుతాయి? నీళ్లు పోసుకుంటే తగ్గుతాయి. అప్లికేషన్ ఆఫ్ ది కోల్డ్ వాటర్. Fever comes always at 11 AM, again appears at 7 to 8 PM. ఇప్పుడు ఫీవర్స్ అట్లాగే వస్తున్నాయి, ఎక్కువ మటుకు మిడ్ డే ఆర్ ఈవినింగ్ ఫీవర్స్ వస్తున్నాయి. ఎవరైనా చెప్తారా? ఏ మదర్ టీచర్ ఏమైనా చెప్తారా? మదర్ టీచర్ సార్, ఇది మెయిన్ ట్రిగ్గర్. మదర్ టీచర్, ఇది మదర్ టీచర్ క్లాస్ మనం చెప్పుకునేది. అజార్డా ఇండికా సార్. సార్ పేరు చెప్పండి సార్, ఎప్పుడైనా సరే నాకు ఐడియా ఉంటుంది. శివకుమార్ సార్, శ్రీకాకుళం నుండి. సార్ ఓకే. ఇంకెవరైనా? ఇంకెవరైనా? యాండ్రియోగ్రాఫైటిస్. అచిరాంతశాస్పరా. సార్ మీ పేరు చెప్పండి సార్. విజయ్ కుమార్. సార్ మీ వాయిస్ లో ఉంది. ఏ మందు? ఆండ్రోగ్రాఫిస్ పెనిక్యులాటా. గుడ్, ఎక్సలెంట్. చాలా మంచి మంది, చాలా బాగుంది కూడా. మీకు పిక్చర్ చూపిస్తాను వీలుంటే. ఒక నిమిషం, ఇది కాదు స్క్రీన్ మీద కనిపించింది కాదు, వేరేది. సరే ఒక్క నిమిషం. ఒక్క నిమిషం.
ఒక్క నిమిషం ఆండ్రోఫిస్ చూపిస్తాను. స్టక్ అయింది. ఆండ్రోఫిస్ తెలుగులో ఏమంటారండి? నెలవేము సార్. నెలవేము. మీకు పిక్చర్ చూపిద్దామంటే స్టక్ అయింది ఇక్కడ. సరే అండి, ఓకే, ఒక్క నిమిషం. అది పోవట్లేదు సార్. సరే, ఓకే, మీకు చూపిద్దామని నా ఉద్దేశం. అది కావట్లేదు. నేలవేం ఎట్లా ఉంటుందో చూపిద్దామని. సరే సార్, వీలుని బట్టి మళ్ళీ తర్వాత చూపిస్తానులేండి. ఏం సార్, రెండు గ్రూప్లో పెడతాను. ఓకే, క్లియర్. సరే సార్, దొరకట్లేదు అది. సరే, నీలవేం అంటారు. టైం వేస్ట్ అవుతుంది. నీలవేం మీకు గ్రూప్లో పెడతాను సార్, ఫోటోది కావాలంటే తర్వాత. సరే, నీలవేము ఆండ్రోగ్రాఫిస్ పినిక్యులేటా సైలెంట్ రెమెడీ ఇది. ఓకే, నీలవేము. దీన్ని ఇంకా జనరల్గా ఏం పేరుతో పిలుస్తారు? కాల్మెగ్ అని. ఎక్సలెంట్. నీవు ఏ డైజెస్టివ్ రెమెడీ తీసుకున్నా కూడా, ఈవెన్ మన వాళ్ళు ఏ మెడిసిన్ తయారు చేసినా కూడా డైజెస్టివ్ రెమెడీ అందులో ఆండ్రోగ్రాఫిస్ కాల్మెగ్ లేకుండా తయారు చేయరు. అంత ఎక్సలెంట్ రెమెడీ ఆండ్రోగ్రాఫిస్. అంత ఎక్సలెంట్ రెమెడీ ఆండ్రోగ్రాఫిస్. సార్ చూస్తున్నాను. కనిపిస్తుందా స్క్రీన్? అది సార్, స్క్రీన్ కనిపించిందా? సార్ కనిపిస్తుంది సార్. ఇది నీలవేం. ఇగో ఇక్కడ ఉంది కదా, కాల్మెగ్ ఆండ్రోగ్రాఫిస్.
అదిగో ఇది కాల్మేఘ అంటారు దాన్ని. నీలవేమ ఇంకొంచెం పెద్ద చూసుకో సార్. చూస్తున్నాను సార్. ఓకే, క్లియర్ కనిపించిందా సార్ నీలవేమ? ఓకే సార్. ఓకే. నీలవేమ ఇది. ఓకే, సరే చెప్తాను. మీకు ఇంకా చిన్నగా ఇంకో ఫోటో చూపిస్తాను. నీలవేమ ఇంకా క్లియర్గా. అయ్యో ఇది నీలవేమ ఇంకా క్లియర్గా. లింక్ పెట్టాను మాస్టర్. ఫోటో షేర్ చూడండి, చేయండి. క్లియర్గా అనిపిస్తుంది చూడండి, ఇది నీలవేమ. ఓకే, ఆండ్రోగ్రాఫిస్ పెనిక్యులటా. కానీ నేను చూసిన నీలవేమ మా సైడ్ ఉండేది వేరే చాలా చేదుగా ఉంటుంది. మరి ఇక్కడ పిక్చర్ లో ఇట్లా ఉంది కనుక అదే ఇవ్వాల్సి వచ్చింది. నాకదే డౌట్ వస్తుంది సార్. నాకు కూడా అదే ఇది డౌట్ కూడా వస్తుంది సార్. చేతులలో ఉంటుంది సార్. నీలవేమ అంటే ఎట్లా ఉంటుంది అంటే కింద ఒక ఫెర్ను మొక్కలా ఉండి కింద బుడిపెల్లిగా ఉంటది. కింద చిన్న ఉసిరికాయ లాగా ఉంటది. నీలవేమ అంటారు దాన్ని. చాలా అసలు ఎంత చేదు ఉంటుంది అంటే అంత చేదు ఉంటుంది. అది నేల ఉసిరి సార్, అది నేల ఉసిరి సార్. ఆ పిక్చర్ ఉంటుంది సార్. ఓకే, కరెక్ట్, నేల ఉసిరి అది. ఇది నీలవేమ, కరెక్ట్. నేను కూడా ఒప్పుకుంటాను, కరెక్ట్. ఇది నీలవేమ. డౌట్ క్లియర్, కరెక్ట్. నీలవేమ ఇది. సరే, ఎక్సలెంట్ అండి. చెప్పుకుంటూ వస్తాను నీలవేమ గురించి. ఇట్ ఈస్ 3 feet హైట్. shrub is well known. పొదలంటే చెట్టు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ సబ్స్టిట్యూట్ ఫర్ క్వినైన్. క్వినైన్ అంటే అలోపతి వాళ్ళు మనం ఎట్లయితే జ్వరానికి క్వినైన్ ఇస్తూనే ఉంటారు. వాళ్ళు మలేరియా వచ్చిందంటే జంబడే క్వినైన్ ఇస్తుంటారు. క్వినైన్ అనే మందుకు సబ్స్టిట్యూషన్ గా మనం యాంటీబయాటిక్స్ వాడచ్చు అంట. అంత ఇంపార్టెంట్, అంత బాగా పనిచేసేది అన్నమాట ఇది. చలి జ్వరాల్లో వాటిలో క్వినైన్ కన్నా మందు సబ్స్టిట్యూట్ గా మనం యాంటీబయాటిక్స్ వాడచ్చు. నెక్స్ట్ దీని సిమ్టమ్స్ ఏంటి అంటే మెయిన్ గా ఇట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది చిల్డ్రన్ అండ్ ఫీవర్స్, చిల్డ్రన్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. ఇది చెప్పు ఇంటర్మీడియట్ ఫీవర్స్ ఫస్ట్ పాయింట్, అండ్ చిల్డ్రన్ రెమెడీ, డైజెస్టివ్ డిసార్డర్స్ ఇన్ ద చిల్డ్రన్ రెమెడీ. నెక్స్ట్ ఇవి రాసుకోండి పాయింట్స్ అయితే. యాంటీవర్మ్ రెమెడీ, అది పురుగులు డైజెస్టివ్ సిస్టంలో పురుగులు అట్లా పోతుంటే అది కూడా మంచి రెమెడీ. దాన్ని యాంటీ హెల్మెంతిక్ అంటారు. నెక్స్ట్ ఇది దీని యొక్క స్పేర్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు మెల్లగా ఒకటి క్లియర్ చెప్పుకుంటూ వస్తాను. ఫస్ట్ ఫీవర్స్ లో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ ఆర్ ఇంపార్టెంట్ మదర్ టీచర్. రెమెడీ అంటారు ఎందుకంటే ఇప్పుడు మదర్ టీచర్ అయినా రెమెడీ కదా. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ రెమెడీ. స్లో ఫీవర్స్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్. స్లోగా వస్తాయి ఫీవర్స్ కూడా. సడన్గా రప్పున వచ్చే ఫీవర్స్ కాకుండా స్లో ఫీవర్స్ లో చాలా ఇంపార్టెంట్ రెమెడీ. ఇట్ ఈస్ ఇంటర్మీడియట్ ఫీవర్స్ కమ్ ఆన్ డైలీ బిట్వీన్ 8 to 9 AM. ఫీవర్స్ ఎప్పుడు వస్తాయి? 8 to 9 AM స్టార్ట్ అవుతాయి కదా. అందుకని ఇప్పుడు కూడా బాగా పనిచేస్తుంటారు కొన్ని ఏరియాస్ లో. మాకు సైతం మాత్రం యాంటీమార్సే ఇంకా రాజు అదే 8 to 9 AM. 8 to 9 AM లో బాగా పనిచేస్తుంది. బిట్వీన్ 10 to 12 ఆఫ్టర్నూన్, బిట్వీన్ 10 to 12 మధ్యాహ్నం 10 నుంచి 12 మధ్యలో జ్వరం రావచ్చు. ఆర్ బిట్వీన్ 7 to 8 PM. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా 7 to 8 PM. ఈ 3 టైమ్స్ ఇంపార్టెంట్ టైమింగ్స్. అది ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ ఫీవర్ టైమింగ్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్.
7 to 8 ఆర్ 11 to 12 ఆర్ 7 to 8 PM సాయంత్రం. ఈ 3 చాలా ఇంపార్టెంట్ టైమింగ్స్ అన్నమాట. ఫీవర్కి వచ్చేసరికి ఏ సిమ్టమ్స్ ఉంటాయంటే దాహం బాగా ఉంటుంది. నెక్స్ట్ ఫీవర్ అసోసియేట్ విత్ చిల్లీనెస్ అండ్ హీట్, రన్నింగ్ ఆల్ అలాంగ్. ఫీవర్తో పాటు చలి, జ్వరం, ఈ 2 ఉంటాయి. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. హీట్ మార్క్డ్ విత్ బర్నింగ్ సెన్సేషన్ ఆల్ ఓవర్ ది బాడీ. మన పెక్యులర్ పాయింట్ ఏంటి అంటే బర్నింగ్ సెన్సేషన్ అలాంగ్ విత్ ద హీట్. జ్వరం వచ్చినప్పుడు మొత్తం ఒళ్ళంతా మంటలుగా ఉంటుంది. అప్పుడు ఇది ఇంపార్టెంట్ పాయింట్. అందుకని మనకి యాంటీమార్స్ చాలా ఎక్సలెంట్ అండి. సెకండ్కి అవసరం ఉన్న కేసెస్లో యాంటీగ్రాఫిస్ ఇస్తున్నాం, లేకపోతే అక్కర్లేదు, యాంటీమార్స్ తగ్గుతుంది. అందుకని సిమిలర్గా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్గా యాంటీటాట్తో పాటు యాంటీగ్రాఫిస్ కూడా ఇప్పుడు మంచి మదర్ టీచర్గా వాడుతున్నాను నేనైతే. మెడిసిన్ అయితే వాడలేదు, అంటే పొటెన్షియల్ అయితే వాడలేదు యాంటీగ్రాఫిస్ నేను. నెక్స్ట్ యాంటీఎం ఆర్సా సార్, యాంటీఎం టాటా, యాంటీమార్స్ మెడిసిన్ ఇప్పుడు మా సైడ్ ఎక్కువ పనిచేస్తుంది. యాంటీమార్స్. ఓకే, నెక్స్ట్ ఫీవర్ లో యాంటీగ్రాఫిస్ సిమ్టమ్స్ ఇంకా ఏంటంటే బర్నింగ్ సెన్సేషన్ అలాంగ్ విత్ ద ఆల్ ఓవర్ ది బాడీ, హెడేక్ అండ్ థర్స్ట్. హెడేక్ తో పాటు విపరీతమైన దాహం ఉంటుంది. బర్నింగ్ సెన్సేషన్ రిలీవ్డ్ బై కోల్డ్ ఎయిర్, కోల్డ్ వాటర్. చల్లగాలి తగిలితే హాయిగా ఉంటుంది, మంటలు శరీరం మొత్తం మంటలు, గలగాలి తగిలితే హాయిగా ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ కోల్డ్ వాటర్, చల్లనీళ్ళు పోసుకుంటే కూడా హాయిగా ఉంటుంది. అండ్ ఫీవర్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ జాండీస్ అండ్ కాన్స్టిపేషన్. ఫీవర్తో పాటు జాండీస్ అంటే కామెర్లు, మలబద్ధకం, ఈ 2 కూడా ఉండవచ్చు. నెక్స్ట్ స్లో ఫీవర్స్ ఆఫ్ చిల్డ్రన్. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, స్లో ఫీవర్స్ ఆఫ్ చిల్డ్రన్. చిన్న పిల్లల్లో జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయంటే కూడా చాలా మంచి మందు. డిరేంజ్మెంట్ ఆర్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ లివర్, డిరేంజ్మెంట్ ఆర్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది లివర్. లివర్ బాగా వాచింది అంటే కూడా మంచి మంది. వెరీ యూస్ఫుల్ రెమెడీ ఇన్ ద ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది లివర్. హెపటైటిస్ అంటారు మీరు, అలాంటి వాటిలో కూడా ఇది మంచిది. ఇన్ఫాంటైల్ జాండీస్ వేర్ ఐస్ అండ్ యూరిన్ ఆర్ బికమ్స్ ఎల్లో. ఇన్ఫాంటైల్ జాండీస్ లో ఐస్ అండ్ యూరిన్ ఆర్ ఎల్లో. ఇవి కామన్ సిమ్టమ్స్ అన్నమాట. కళ్ళు కానీ యూరిన్ కానీ బాగా పచ్చగా వస్తుందంట. ఎక్సలెంట్ రెమెడీ ఇన్ క్రానిక్ ఫీవర్ అసోసియేటెడ్ విత్ ది ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది లివర్ అండ్ స్ప్లీన్ along with burning hands and feet and eyes and face and headache. Excellent remedy for the enlargement of the liver and spleen when burning sensation all over the body, eyes, nose, throat, headache, అన్నిట్లో కూడా మంటలుగా ఉండాలి. ఆ పాయింట్ ఉంటే అప్పుడు పనిచేస్తుంది, గుర్తుపెట్టుకో. ఆ పాయింట్ కంపల్సరీ ఉండాల్సిందే. ఇది బర్నింగ్ సెన్సేషన్ ఆల్ ఓవర్ ది బాడీ. ఆ పాయింట్ ఉంటే యాంటీగ్రాఫిస్ ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తుంది. ఇది ఈజ్ మోస్ట్ అన్కామన్. ఇంతకుముందు చెప్తున్నాను కదా, ప్రతి దానిలో అన్కామన్ సిమ్టమ్ చూసుకోవాలని. ఇందులో మోస్ట్ అన్కామన్ సిమ్టమ్ ఇదనమాట. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఎఫిషియెంట్లీ ఫౌండ్ ఇన్ కాలా అజార్ ఆఫ్ ది ఇన్ఫాంట్స్. కాలా అజార్ డిసీజ్ అని ఒకటి ఉంటుంది. అంటే మలేరియాతో పాటు కాలా అజార్ డిసీజ్ అని చాలా మొండిది అనమాట. యాంటీ హెల్మెంతిక్ ఫీవర్స్ లో అదొకటి కాలా అజార్ అనమాట. నెక్స్ట్ సెన్సేషన్ ఆఫ్ హీట్ అండ్ బర్నింగ్ హ్యాండ్స్ అండ్ ఫీట్, మెంటల్ డిప్రెషన్ అండ్ డిస్పాండెన్సీ. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే బ్యాడ్ టేస్ట్ ఇన్ ద మౌత్, బ్యాడ్ టేస్ట్ ఆర్ బిట్టర్ టేస్ట్ ఇన్ ద మౌత్. ఇంకో పాయింట్ ఏంటంటే బ్యాడ్ టేస్ట్, నోరంతా ఫీవర్తో పాటు బిట్టర్గా ఉంటుంది, అంటే చేదుగా ఉంటుంది. బ్యాడ్ టేస్ట్ ఆర్ బిట్టర్ టేస్ట్ ఇన్ ద మౌత్ అలాంగ్ విత్ డ్రైనెస్ ఆఫ్ థ్రోట్. కొంతంతా ఎండిపోయి ఉంటుంది, డ్రైనెస్. వైట్ కోటింగ్ ఆఫ్ ది టంగ్. టంగ్ కూడా ఎట్లా ఉంటుంది యాంటీగ్రాఫిస్ లో? వైట్ కోటింగ్ ఉంటుంది, చాలా వైట్ కోటెడ్ టంగ్ ఉంటుంది. నెక్స్ట్
జ్యూరినో థిక్ yellowish గా ఉంటుంది. నెక్స్ట్ పేషెంట్ వాంట్స్ టు వాష్ హ్యాండ్స్ అండ్ ఫీట్ ఆల్వేస్ విత్ ద కోల్డ్ వాటర్. ఎప్పుడు? టు రిలీవ్ బర్నింగ్ సెన్సేషన్. ఆ మంటల్ని కడుక్కొని ఎప్పుడు చల్లీతో కడుక్కుంటా ఉంటాడు అనమాట. మెడిసిన్ ఫర్ ఫ్లాచులెన్స్ అండ్ డయేరియా ఆఫ్ చిల్డ్రన్. మెడిసిన్ ఇంపార్టెంట్ మెడిసిన్ ఫర్ ది ఫ్లాచులెన్స్ పొట్ట ఉబ్బరం, డయేరియా ఆఫ్ చిల్డ్రన్ చిన్నపిల్లల్లో విరేచనాలు నీళ్ళ విరేచనాలు ఉన్నప్పుడు కూడా ఇది మంచి మందు. ఆల్సో యూస్డ్ ఫర్ ది వర్మ్ సిమ్టమ్స్. మోషన్లో పురుగులు పోతా ఉంటే అప్పుడు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ మొదటి నుంచి గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు అటిస్టైనికాలో కూడా చెప్పుకున్నాం మనం ఈ పాయింట్ని. ఏది? ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ది వర్మ్స్ ఇన్ ద స్టూల్స్. అటిస్టైనికాలో ఇందులో కూడా ఇందులో ఉంది. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టంగ్ కోటెడ్ వైట్, బర్నింగ్ సెన్సేషన్ ఆల్ ఓవర్ ది బాడీ, వాంట్స్ టు రిలీవ్ విత్ ద కోల్డ్ వాటర్ అప్లికేషన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫర్ ది ఇన్ఫాంట్స్ టు రిలీవ్ గ్రిప్పింగ్ ఇర్రెగ్యులర్ స్టూల్స్ అండ్ లాస్ ఆఫ్ అపెటైట్. ఆకలి లేకపోవడం, చంటి పిల్లల్లో ఆకలి లేకపోవడం, ఇర్రెగ్యులర్ స్టూల్స్ విరేచనాలు ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా ఉంటాయి. మోషన్స్ రెగ్యులర్గా పోరు చెప్పాలంటే. గ్రిప్పింగ్ పెయిన్, ఒక్కోసారి చంటి పిల్లలు ఏడుస్తూ ఉంటారు, కుయింగ్ అని ఏడుస్తూ ఉంటారు. యాండ్రోపిస్ మొదటి నుంచి చెప్పండి. ఎక్సలెంట్. చంటి పిల్లల్లో who are prescribing for the children or infant, excellent remedy యాండ్రోపిస్ గుర్తుపెట్టుకోండి. నేల వేము. Roots and leaves are also reputation of being a febrifuge, tonic, alternate and anti-helminthic remedy. ఇది దీని యొక్క వేర్లు మరియు ఆకులు ఈ రెండు కూడా ఔషధ తయారీకి వాడతారు. జనరల్ డెబిలిటీ విపరీతమైన నీరసం, డిసెంట్రీ బంక విరేచనాలు, సర్టెన్ ఫార్మ్స్ ఆఫ్ డిస్పెప్సియా ఆకలి లేకపోవడం, గ్యాషియస్ డిస్టెన్స్ ఆఫ్ ది బోవెల్ పొట్టంతా ఉబ్బరంగా ఉంటుంది అన్నమాట. ఇది సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ది లాస్ ఆఫ్ బెవెల్స్, ఆకలి లేకపోవడం, లాస్ ఆఫ్ అపెటైట్, ఇర్రెగ్యులర్ బోవెల్స్, మోషన్ ఫ్రీగా లేకపోవడం, ఇవన్నీ కూడా దీని యొక్క కామన్ సిమ్టమ్స్. మెంటల్ సిమ్టమ్స్ కలిగిన ఉంటే డెస్పాండెన్సీ, నో డిజైర్ టు డూ ఎనీథింగ్, ఎనీ వర్క్, దేని మీద ఆసక్తి లేకపోవడం, ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకపోవడం, విపరీతమైన జ్వరం, ఇవన్నిట్లో కూడా ఇది ఎక్సలెంట్ రెమెడీ. డోంట్ నెగ్లెక్ట్ ఇట్. నెక్స్ట్ ఇది యాండ్రోపిస్. ఇంకేమైనా ఉంటే యాడ్ చేస్తాం. దీన్ని కాల్మేగ్ అని పిలుస్తారు. మలేరియా, ఇంటర్మీడియట్ ఫీవర్స్, కాలాజార్ ఫీవర్స్ ఇది మంచి రెమెడీ. అంటే తరచు విడిచి వచ్చే జ్వరాల్లో ఇది మంచి మందు, పర్యాయంగా వచ్చే జ్వరాలు, మలేరియాలో కూడా. నెక్స్ట్ ఫీవర్ విత్ చిల్లీనెస్, ఫీవర్స్ వస్తుంది అప్పుడు చిల్లీనెస్ వస్తుంది. చిల్లీనెస్ 8 AM, 8 to 9 AM, 10 to 11, 12 noon and 8 to 7 to 8 PM. ఇవి యాండ్రోపిస్ ఫీవర్ యొక్క టైమింగ్స్. ఆల్టర్నేట్ స్టేట్స్, చిల్ అండ్ హీట్ ఆల్టర్నేట్ సిమ్టమ్స్ ఉంటాయి. బర్నింగ్ సెన్సేషన్ ఆల్ ఓవర్ ది బాడీ డ్యూరింగ్ ఫీవర్. ఏ ఇబ్బంది అయినా సరే, లివర్ ఎన్లార్జ్ అయినా సరే, కడుపు నొప్పి ఉన్నా సరే, ఏదైనా సరే, బర్నింగ్ సెన్సేషన్ ఆల్ ఓవర్ ది బాడీ, బెటర్ బై కోల్డ్ అప్లికేషన్ ఉండాలి మీకు. నెక్స్ట్ మలబద్ధకం, కాన్స్టిపేషన్, స్టూల్స్ స్కాంటీ అండ్ బ్లాక్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బర్నింగ్ ఆఫ్ ది పామ్స్ అండ్ సోల్స్, అరికాల చేతులు విపరీతమైన మంటలు ఉంటాయి. స్పెసిఫిక్ యాక్షన్ ఆఫ్ ది అండ్ ది లివర్ ఆఫ్ ది చిల్డ్రన్స్ లో, చంటి పిల్లల్లో లివర్ మీద దీనికి మంచి యాక్షన్ ఉందండి. జాండీస్ ఆఫ్ ఇన్ఫాంట్స్ విత్ yellow urine అండ్
yellow urine and yellow eyes. Infantile liver, enlargement of the liver and spleen, and with pain in them, gripping pain ఉంటుందని చెప్పుకున్నాం. Angiography, mother tincture 5 to 10 drops. చంటి పిల్లలు అయితేనేమో 3 to 4 drops చాలు. ఇంకా చంటి పిల్లలు రోజులు పిల్లితే 1 to 2 drops చాలు. 10 ml వాటర్లో వేసి ఇవ్వచ్చు. ఇంకా చంటి పిల్లలు అయితే తల్లి పాలలో ఒక 1 drop వేసి ఇవ్వండి చాలు. పెద్దవాళ్ళు కొంచెం మీడియం చిల్డ్రన్స్ అయితే ఒక 5 drops కొన్ని నీళ్ళు వేసి తాపండి. ఇంకా పెద్దవాళ్ళు అయితే 10 drops 10 ml వాటర్లో వేసి చేస్తే రోజు 4-5 సార్లు ఇవ్వచ్చు. జ్వరం తగ్గుతుంది. ఇందులో డౌట్ ఉందా ఎవరికైనా? Angiography is excellent remedy for this epidemic. సార్ ఒక విషయం చెప్పచ్చా? వాసుదేవ చెప్పండి. వాసుదేవ అడగండి. విజయ్ కుమార్ సార్ చెప్పండి. సార్ ఇది కాల్మేగ్ ఎండోగ్రాఫిస్ పానిక్లేటా ఎనీ టైప్ ఆఫ్ జనరల్ గా నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్న పని ఏ ఫీవర్స్ అయినా సరే సపోర్టింగ్ గా కూడా నేను ఈ మందుని 6 పొటెన్స్ లో ఇస్తున్నాను సార్. చాలా బాగా పనిచేస్తుందండి. కావాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేయమంటానండి. చాలా బాగా పనిచేస్తుంది సార్. ఎండోగ్రాఫిస్ పానిక్లేటా చాలా బాగా పనిచేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ వాసుదేవ. ఇవ్వచ్చు అట్లా కూడా యాంజియోగ్రఫీ 6 కూడా ఇవ్వచ్చు. బట్ నేను మాత్రం మదర్ టించర్ ఇస్తాను. ఎందుకంటే మెయిన్ రెమెడీలో మాత్రమే నేను హోల్డ్ చేస్తాను. మదర్ టించర్ కూడా పెట్టను అవసరం ఉంటేనే. సార్ బాగా తగ్గింది సార్, నేను యాంటీబయాటిక్స్ ఇచ్చిన తర్వాత బాగా తగ్గింది సార్, కానీ ఎందుకు ఆయన ఆకలి లేదు, కొంచెం మోషన్స్ కూడా అవుతున్నాయి అన్నారనుకోండి, అప్పుడు మార్చకుండా అప్పుడు మళ్ళీ ఇంకో డ్రగ్ ఇవ్వకుండా ఆల్రెడీ అవర్ రెమెడీస్ వర్కింగ్. అప్పుడు ఏం చేస్తానంటే మన సాటిస్ఫాక్షన్ కోసం, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం యాంజియోగ్రఫీ మదర్ టించర్ పెడతా అంతే. రెమెడీస్ ఆల్రెడీ వర్కింగ్ అట్లా అనమాట. ఓకే సార్, మేము ఏం చేస్తున్నామంటే ఎఫ్పీకే ఏమో ఇస్తున్నాం కదా సార్, దాంతో పాటు యాంజియోగ్రఫీస్ కూడా యాడ్ చేసేసి వాటర్ డోసులు ఇస్తున్నాం సార్, మెయిన్ డోస్ తో పాటుగా. ఓకే సార్, అట్లా కూడా చేయొచ్చు. ఎందుకంటే మీ లో పరిస్థితుల్లో అట్లా కూడా చేయొచ్చు. మామూలుగా అయితే అది వేరే టైంలో ఇది వేరే టైంలో ఇస్తే ఇంకా బాగా పనిచేస్తుంది. యాంజియోగ్రఫీస్ ఒక టైంలో, కేఎం అది ఇంకో టైంలో ఇవ్వండి, ఎఫ్పీకేఎం ఇంకో టైంలో ఇవ్వండి ఆల్రెడీ. సరే, ఓకే అలాగే. అండి ఇది కాన్స్టిట్యూషన్ తో పాటు ఇస్తున్నప్పుడు ఎఫెక్ట్ ఏం అవదా అండి? అందుకని నేను ఎక్కువ మదర్ టించర్స్ కూడా ఇన్వాల్వ్ చేయను. కాన్స్టిట్యూషనల్ గా వెన్ యువర్ రెమెడీ ఇస్ రైట్, ఇట్ వాస్ ప్రూవ్డ్ రైట్, దెన్ గివ్ ఓన్లీ ప్లాసిబో. X12 ఇవ్వండి అంతే. ఎందుకంటే కొన్ని కేసెస్ లో అది మీరు అన్నట్టుగా అది డిస్టర్బ్ చేస్తుంది. అందుకని నేను కాన్స్టిట్యూషనల్ మాత్రం ఓన్లీ X12 మాత్రం పెడతా. 8-18 మాత్రం. మీరు చెప్పారు కదా టిష్యూ సాల్స్ కూడా ఇద్దాం. కాన్స్టిట్యూషన్ కరెక్ట్ గా ఉంటే టిష్యూ సాల్స్ కూడా అవసరం లేదు, ఒక్కసారి డిస్టర్బ్ చేసే ప్రమాదం ఉంది. అంతా అయిపోయి కొద్దిగా చిన్న ఉంటే అప్పుడు 6Xలు అవి వాడుకోవచ్చు అని చెప్పారు. అవును, మార్చుకున్న తర్వాత రిజల్ట్స్ చాలా బాగున్నాయండి. అంటే మెడిసిన్ వేయకపోతే రిజల్ట్స్ బాగున్నాయి. అట్లా చూసుకొని అట్లా జాగ్రత్తగా ఉండండి. ఓకే, నెక్స్ట్ we'll go for the another mother tincture which is very very important. చెప్తాను. యాక్చువల్ గా ఇవాళ చూద్దాం, టైం బట్టి 1-2 అయిపోదాం. చెప్పండి ఎవరైనా, ఇది చాలా ఇంపార్టెంట్ రెమెడీ. యాంటీసెప్టిక్ రెమెడీ, క్రానిక్ ఫీవర్స్ లో ఎక్సలెంట్ రెమెడీ ఇది. ఈ మదర్ టించర్ అంటే 6 వాడొచ్చు, 30 వాడొచ్చు అండి. నేను రేర్ గా బర్నింగ్స్ లో వాటిలో మాత్రం ఈ రెమెడీస్ వాడుతుంటాను. చీమ్ పట్టింది ఉంటుంది, ఎక్నీషియా బదులు ఈ మెడిసిన్ వాడతా. కాలిన వాటిలో అచనాంతశాస్పర మదర్ టించర్ కూడా వాడతాను. లేదా మొత్తం తగ్గిన తర్వాత అట్లాంటి వాటిలో కూడా ఈ 2 చూసుకుంటాను, అచనాంతశాస్పర, ఈ మదర్ టించర్. కాలిన వాటిలో కూడా క్రానిక్ ఫీవర్ చాలా రోజుల నుంచి అట్లా సదాయిస్తుందంటే ఇది కూడా వేయచ్చు. యాంటీసెప్టిక్ మదర్ టించర్ చాలా ఇంపార్టెంట్. పీరియాడికల్ రికరెంట్ ఫీవర్స్ ఇంపార్టెంట్ అండి. ఇది ఈ మదర్ టించరు ఫీవర్స్ పీరియాడిసిటీగా వస్తుంటే ఇది కట్ చేసేస్తుంది. అంత మంచి యాక్షన్ ఉన్నది. అల్సర్స్ చీమ్ గడ్డలు
చీమగడ్డ ఉన్నప్పుడు ఇది కూడా ఇది ఎక్సలెంట్ రెమెడీ. చీమగడ్డ అట్లా వచ్చినప్పుడు ఇది కూడా ఫీవర్స్ తో పాటు మంచి మందు. అల్సర్స్ విత్ సపరేషన్ ఎవరైనా చెప్తారా? అజాడ్రక్టా ఇండికా సార్. అజాడ్రక్టా ఇండికా. ఓకే, ఇది పిక్చర్ చూపించాలా అక్కర్లేదా? అక్కర్లేదు సార్. చూడండి వాళ్ళు ఎవరు వేప చెట్టే కదండి. వేపాకు చూడండి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇండియాలో? ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఎవ్వరు ఉండరు. ఎందుకంటే వేప చాలా అద్భుతమైన ఔషధం, గుర్తుపెట్టుకోండి. వేప చెట్టు ప్రతి ఒక్క పెరట్లో ఉండాలంటారు. పెద్ద చెట్టు, మంచి పెద్ద పెరట్ ఉందనుకో, అక్కడ వేప చెట్టు ఉండాలి. నేను కథ చదివాను. ఒక రాజు ఏం చేశాడు, ఆ ఊర్లో వేప చెట్ల వల్ల లాభం ఏముందండి? ఏమొస్తుంది? అదే చింత చెట్లు నాటితే చింతకాయలు వస్తాయి, చింత పండు వస్తుంది, చాలా మంచి ఆర్థికంగా మంచి లాభం కదా అని ఏం చేస్తాడు, వేప చెట్లు అన్ని కొట్టించేసి చింత చెట్లు నాటమని చెప్తాడు. అది ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలే. అయితే అది ఇంప్లిమెంటేషన్ కాకముందు ఆ ఊర్లో ఒక రాజవైద్యుడు ఉంటాడు. ఏం చేస్తాడు, రాజుగారు మీరు విహారానికి వెళ్తున్నారు కదా ఈ 2 రోజులు, వెళ్తున్నప్పుడు ఏం చేయాలి అంటే చింత చెట్లతో ఊపుకుంటూ వెళ్ళండి. పక్కన వింజామర్రు ఊపేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చింత మండలతో ఊపమంటాడు. అయిన తర్వాత ఆ చింత మండలతో వెళ్ళే వరకు ఆ డెస్టినేషన్కి వెళ్ళే వరకు రాజుకి జ్వరం వచ్చేస్తుంది. బాగా జ్వరం వచ్చి అజీర్ణం ఇవన్నీ వచ్చేస్తుంది. అప్పుడు పండితుని ఫోన్ చేశారు, ఏంది ఇట్లా చెప్పారు మీరు, చింతమండలతో వేయమన్నారు, మరి ఏంది నాకు ఇట్లా అయిపోయింది అని అప్పుడు నా కమ్యూనికేషన్తో అప్పుడు చేసేస్తాడు. చెప్తే అప్పుడు పండితుడు పక్కన ఏమంటాడు ఆ రాజవైద్యుడు, ఇప్పుడు ఏం చేయాలంటే వేపాకులతో ఊపుకుంటే వెళ్ళాలని చెప్తాడు. మళ్ళీ రాజధానికి మళ్ళీ వెళ్ళేటప్పుడు వేపాకులతో ఇట్లా ఊపుకుంటూ రాజుకి వెళ్ళేవరకు స్వస్థత చేకూరుతుంది, తగ్గిపోతుంది. అంత ఇంపార్టెంట్ రెమెడీ అండి వేపాకు. గాలికి కూడా అర్థమైందా? అంత అద్భుతమైన ఔషధం వేప. దాన్ని మర్చిపోవద్దు. అజాడ్రక్టా ఇండికా ఎక్సలెంట్ రెమెడీ. ఏంటండి బాగా చెప్పారు సార్. అజాడ్రక్టా ఇండికా ఎక్సలెంట్, మొదటి నుంచి. దీన్ని తెలుగులో వేప అంటారు, సంస్కృతంలో నింబ వృక్షం, వేప వృక్షం. బాబా ఉంటుంది కదా, బాబాకి సమాధి దగ్గర నింబ వృక్షం కింద ఉండేవారని, అది వేప చెట్టు. నెక్స్ట్, ఇట్ ఈస్ బిలీవ్డ్ టు ప్యూరిఫై ఎయిర్. వేప మండలతో కొడతా ఉంటారు దయ్యం వదిలేడానికి. ఇట్ ఈస్ ప్యూరిఫై ద ఎయిర్, గుర్తుపెట్టుకోండి. ఎయిర్ ని మొత్తం ప్యూరిఫై చేస్తుంది అజాడ్రక్టా ఇండికా. నేను ఫస్ట్ దీని యొక్క బ్రీఫ్గా చెప్తాను, తర్వాత సిమ్టమ్స్ చెప్తాను. ఎందుకంటే ఇంపార్టెంట్, చాలా అద్భుతమైన మంది అండి ఇది. యాండ్రోగ్రఫీ ఒక్కొక్కటి ఇండియన్ రెమెడీ ఎంత ఎక్సలెంట్ రెమెడీ అంటే, నువ్వు ఏ రెమెడీ తీసుకున్నా అద్భుతంగా ఉంటుంది. అది ఏదో ఒక రకమైన ఉత్సాహము, మన భారతదేశం అంటే ప్రేమనో తెలియదు కానీ అజాడ్రక్టా ఇండికా, యాండ్రోగ్రాఫిస్, కుర్కుమాలాంగా, ఆస్మం శాంటమ్, నెక్స్ట్ ఆస్మం క్యానడెన్స్, ఇవి ఒక్కొక్కటి పెద్ద పెద్ద దివ్య ఔషధాలాగా ఉంటాయి. అది ప్రూవింగ్స్ చేసుకోగలగాలి మనం, కానీ చాలా అద్భుతంగా నివారణ చేయొచ్చు. ప్రూవింగ్స్ చేయాలి దాన్ని, మెంటల్ లెవెల్లో ప్రూవింగ్స్ రావాలి దానికి, ఇంకా హోమియోపతి పరంగా అట్లా. నెక్స్ట్, లెప్రసీ. చరకుడు ఏం చెప్తాడు, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ రెమెడీ ఇన్ లెప్రసీ. కుష్ఠరోగాన్ని తగ్గించడంలో అజాడ్రక్టా ఇండికా మంచి మందు. బాబా ఏ చెట్టు కింద కూర్చుంటాడు? వేప చెట్టు కింద కూర్చుంటాడు కదా. ఆయనకు కుష్ఠరోగం వస్తే ఇట్లా అనగా తగ్గిపోద్ది కదా, అవునా లేదా? అది మనం ఒక భక్తునిగా ఆయన్ని మనం ప్రార్థించే విధానం. ఒక వైద్యునిగా ఆలోచించాలంటే వేప చెట్టు ఉంది అక్కడ. ఇట్ ఈస్ ఆల్సో నేను చెప్పింది ఇక్కడ చరకుడు చెప్పింది. ఇది చరకుడు వెరీ యూస్ఫుల్ రెమెడీ ఇన్ లెప్రసీ. లెప్రసీలో చాలా అద్భుతమైన ఔషధం. సుశ్రుతుడు ఏం చెప్పాడు,
excellent remedy in leprosy, used in certain forms of gonorrhea, sexual transmitted disease, ఒకరి నుంచి ఒకరికి సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ లో అజాడాట్రెండికా మంచి మందు. గనేరియా కేసెస్ లో కూడా మీరు అజాడాట్రెండికా ఇవ్వచ్చండి, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ గుడ్ ఇన్ ఫీవర్స్ విత్ బర్నింగ్ సిమ్టమ్స్ ఆల్ ఓవర్ ది బాడీ. ఇందులో కూడా ఆ సిమ్టమ్ ఉంది, అందుకని నేను కంపారిజన్ లో ఈ రెండు పక్కపక్కన తీసుకున్నాను ఇవాళ. ఇందులో కూడా బర్నింగ్ సెన్సేషన్ ఆల్ ఓవర్ ది బాడీ అజాడాట్రెండికాలో ఉంది. స్కిన్ సిమ్టమ్స్ ఆర్ వెరీ వెరీ ప్రామినెంట్ ఇన్ ద అజాడాట్రెండికా. డయాసిస్ symptoms are very prominent in the antigraphis. Next, thirst due to cough. దాహం బాగా ఉంటుంది అజాడాట్రెండికాలో. అందులో కూడా దాహం యాంటిగ్రాఫిస్ లో కూడా దాహం ఎక్కువ ఉంటుంది. హరిట అనే మహర్షి ఏం చెప్పాడు? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రెమెడీ ఇన్ ఇంప్యూరిటీస్ ఆఫ్ బ్లడ్. ఇంప్యూరిటీస్ ఆఫ్ బ్లడ్ లో ఇది మంచి మందు. బ్లడ్ ప్యూరిఫికేషన్ లో అజాడాట్రెండికా చాలా మంచి మందు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ బాయిల్స్, చీంపొక్కులు అందులో తగ్గించడంలో ఎక్సలెంట్ రెమెడీ అజాడాట్రెండికా, వేపాకు. నెక్స్ట్, ఇంకో మహిళకు మంచి శుభవార్త. భాగవత అనే అమ్మవారప్పుడు కూడా వేపాకు పెట్టిస్తారు కదా, చీమపుక్కులు తగ్గేదానికి. అమ్మవారప్పుడు వేపాకులు అన్ని పెట్టిస్తారు చీమపుక్కులు తగ్గేదానికి. ప్యూరిఫికేషన్ ఆఫ్ ది ఎయిర్ అంటారు దాన్ని, చెప్తాను, అది కూడా చెప్తాను. అది కొంచెం మెంటల్ సిమ్టమ్స్ చెప్పిన చెప్దామని ఆగా నేను. నెక్స్ట్, భాగవతాచార్యులు ఏం చెప్పారు అంటే ఇట్ ఈస్ ఎక్సలెంట్ రెమెడీ ఫర్ ది హెయిర్ ఫాలింగ్. ఎంటుకలు రాలిపోతున్నాయి బాబు అని అంటుంటారు చూసావా, భృంగరాజ్ ఆయిల్తో పాటు, భృంగరాజ్ అనేది దొరుకుతుంది మనకి, దాంతో పాటు ఇది ఎక్సలెంట్ రెమెడీ అజాడాట్రెండికా కూడా హెయిర్ ఫాలింగ్ కి. హెయిర్ గ్రోస్ గ్రే అన్టైమ్లీ వెన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రెమెడీ వెన్ హెయిర్ గ్రోస్ గ్రే అన్టైమ్లీ. అంటే 20 ఏళ్లకు 15 ఏళ్లకు 5 ఏళ్లకే వెంట్రుకలు తెల్లబడుతున్నాయంటే అజాడాట్రెండికా మీరు ఆలోచించండి ఒకసారి. మీకు ఏమైనా మెదర్ టీచర్ దొరికితే మెదర్ టీచర్ వాడండి, లేదంటే విల్ ప్రూవ్ అజాడాట్రెండికా 30 or 200 చూద్దాం. సిమ్టమ్స్ అని సరిపోతే చూద్దాం, మళ్ళీ మెంటల్ సిమ్టమ్స్ కూడా తీసుకుంటే విల్ ట్రై ఇట్. ఏది వెంట్రుకలు చిన్నప్పుడే బూడిదగా అయిపోయి తెల్లగా అయిపోయి హెయిర్ ఫాలింగ్ అయిపోయింది, అప్పుడు అజాడాట్రెండికా ఎక్సలెంట్ రెమెడీ. దీస్ ఆర్ ఆల్ అన్కామన్ సిమ్టమ్స్, గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు మీకు కామన్ సిమ్టమ్స్ చెప్పనే లేదు, అన్కామన్ సిమ్టమ్స్ మాత్రమే చెప్పాను. ఒక్కటే చెప్పాను కామన్ సిమ్టమ్, బర్నింగ్ సెన్సేషన్ ఆల్ ఓవర్ ది బాడీ, ఒక్కటే మీకు. నెక్స్ట్, చక్రదత్త ఏం చెప్పాడు? యూస్ఫుల్ రెమెడీ ఇన్ పాయిజనస్ బాయిల్స్, అల్సర్స్, ఎగ్జిమా, స్కేబీస్ అండ్ అదర్ స్కిన్ డిసీజెస్. హాస్టల్ పిల్లల్లో ఎక్కువ మనకు స్కేబీస్ అన్నట్టు వస్తుంది, వాళ్ళకు కూడా నేను ఖచ్చితంగా అజాడాట్రెండికా ఇస్తానండి. ఇంకోటి ఏం చెప్తానంటే నీళ్లు మరిగించి అందులో వేపాకు మరిగించి అందులో వేసుకోమని చెప్తా. అట్లా మనం ఎగ్జిమా, స్కిన్ డిసీజ్, స్కేబీస్ ఎంత సతాయిస్తుంది అంటే సతాయిస్తుంది, విపరీతమైన దురద, మంటలు, ఒళ్ళంతా మంటలు. ఇంట్లో వరకు వస్తే ఇంకా ఇంట్లో మాయాజం అంటే అందరికీ వస్తుంది. అట్లా హాస్టల్ పిల్లలు ఎక్కువ ఇబ్బంది పడతా ఉంటారు, వాళ్ళు మందులు వేస్తుంటారు, అలోపతి మందులు, లోషన్లు వేలు తగలబెడతారు. అజాడాట్రెండికా ఇస్ ద ఎక్సలెంట్ రెమెడీ ఫర్ ది స్కేబీస్, ఎగ్జిమా, పాయిజనస్ అల్సర్స్, చీమ వ్రణాలు అందరూ కూడా. నెక్స్ట్, ఇంకో ఆయన ఏం చెప్పాడు? సయాటికా క్యూర్డ్ బై దిస్ రెమెడీ. సయాటికా కాలు నొప్పి, సయాటికా ఉంటుంది కదా, అది కూడా ఇందులో తగ్గిస్తుందంట. ఎఫెక్షన్స్ ఆఫ్ ది వర్మ్స్, మోషన్లో పురుగులు పోవడం, హెమటమాసిస్, వాంతి కానీ, ఇందులో బ్లడ్ పోవడం, చెమడలో బ్లడ్ పోతూ ఉంటుంది శివ, అలాంటి వాటిలో కూడా ఇది హెమటమాసిస్, బ్లడ్ వెళ్తుంటే ఇది ఎక్సలెంట్ రెమెడీ అజాడాట్రెండికా, వేప. ఇప్పుడు సిమ్టమ్స్ చెప్పుకుంటూ వస్తా. ఇట్ ఈస్ యాంటీపీరియాడిక్, యాంటీహెల్మెంతిక్ రెమెడీ. యాంటీహెల్మెంతిక్ రెమెడీ ఏవేవి? రౌండ్ వామ్స్, ఇవన్నిటిలో ఇది మంచి మందు. యాంటీ పీరియాడిక్ రెమెడీ, పర్యాంగా వచ్చే ఇంటర్మీడియట్ ఫీవర్స్ లో కూడా ఇది
చాలా మంచి మందు. అండ్ ఫీవర్ విత్ ఇండైజెషన్, ఆల్టర్నేటివ్ డయూరిటిక్. ఫీవర్, డిస్పెప్సియా, జనరల్ డెబిలిటీ, జాండీస్, వర్మ్స్, స్క్రోఫ్యులా, బాయిల్స్, లెప్రసీ, ఇవన్నీ కూడా ఇది మంచి మందు. లెప్రసీలో బాయిల్స్, ఇన్ఫెక్టివ్ బాయిల్స్ లో కానీ, అంటే చీమగడ్డల్లో కానీ, జాండీస్ లో కానీ, ఆకలేకపోవడంలో ఇది చాలా మంచి మందు. నెక్స్ట్ బిట్టర్ టానిక్, చాలా చేదు ఉంటుంది తెలుసు కదా మనకి. వేపాకు ఎట్లా ఉంటుంది, చేదుగా ఉంటుంది. అందుకని ఏం చేస్తారు, పాము గరిస్తే వేపాకు తినిపిస్తారు. చేదుందా తీయ ఉందా అని. వేపాకు తీయ ఉందంటే టెన్షన్ పడతారు పాము గరిచినప్పుడు. వేపాకు తింటే చేదుగా ఉందంటే పర్లేదు, టేస్ట్ ఆల్టర్ కాలే కనుక పాము గారి ఏం కరవలేదు, విషయం ఎక్కలేదని వాళ్ళకు, పల్లెటూరు వాళ్ళకి ఒక నానుడి, ఒక నమ్మకం. మిరపకాయ తినిపిస్తారు కొందరు, కానీ వేపాకు ఎక్కువ సాధారణంగా తినిపిస్తారు. బిట్టర్ టానిక్, యాంటీ పీరియాడిక్, పర్యాంగ వచ్చే జ్వరాలు. ఇంటర్మీడియట్ అండ్ పెరాక్సిస్మల్ ఫీవర్స్, పర్యాంగ వచ్చే జ్వరాలు. జనరల్ డెబిలిటీ, నీరసం. గ్లాండ్లార్ స్వెల్లింగ్, స్వెల్లింగ్స్ కూడా గ్లాండ్స్ అన్ని స్వెల్లింగ్ గా ఉంటాయి. వర్మ్స్ అండ్ జాయిండీస్ చెప్పే కదా. ఫస్ట్ ఫీవర్ సిమ్టమ్స్ చెప్తానండి, తర్వాత మిగతా చెప్తాను. డైజెస్టివ్ సిమ్టమ్స్, స్కిన్ సిమ్టమ్స్, వాటి సిమ్టమ్స్ తర్వాత చెప్తాను. ఎక్సలెంట్ రెమెడీ when fever commences with very light chills or without chills at 4 to 5 p.m. మధ్యలో. సాయంత్రం పూట వచ్చే జ్వరాల్లో ఇది మంచి మందు. 4 to 5 p.m. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి టిపికల్ సిమ్టమ్స్ ఆర్ అన్కామన్ సిమ్టమ్స్ అంటారు వీటిని. 4 to 5 మధ్యలో వచ్చే ఫీవర్స్ లో ఇది చాలా ఎక్సలెంట్. ఒకసారి ఫీవర్ తో పాటు చలి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. ఆర్ 7 to 8 p.m. 7 to 8 p.m. లో కూడా ఇది చాలా మంచి మందు. ఆఫ్టర్నూన్ ఫీవర్, మధ్యాహ్నం పూట వచ్చే ఫీవర్. glowing heat and burning, especially in the eyes, face and palms and hands and soles of feet. ఎట్లా వస్తున్నాయి చెమటలు, వీళ్ళకి మంటలు, కళ్ళు, చర్మము, చేతులు, కాళ్ళు, ఇవన్నీ కూడా విపరీతమైన మంటలు ఉంటాయి. హజార్డస్ ఎన్నికలకు కూడా. కోపియస్ స్వెట్, ఎస్పెషల్లీ ఆన్ ద ఫోర్ హెడ్, నెక్ అండ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ. చెమటలు, విపరీతమైన దిగ చెమటలు ఉంటాయండి ఇక్కడంతా కూడా. ఫోర్ హెడ్ లో కానీ, కాళ్ళు, చేతుల్లో అంతా కూడా విపరీతమైన చెమటలు. స్వెట్టింగ్ కమెన్సెస్ ఆన్ ద ఫోర్ హెడ్, చెమటలు కూడా స్వెట్స్ వస్తాయి. ఇది ఫీవర్ లో మీకు గమనించే అన్కామన్ సిమ్టమ్స్. ఒకటేమో ఈవినింగ్ 4 to 5 p.m. ఫీవర్, ఆర్ 7 to 8 p.m. ఫీవర్, ఆర్ ఆఫ్టర్నూన్ ఫీవర్. ఫీవర్ ఆల్వేస్ విత్ బర్నింగ్ ఆఫ్ ది హ్యాండ్స్, ఫీట్, లెగ్స్, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ స్వెట్ స్టేజ్కి వచ్చేవరకు, చెమటలు వచ్చేవరకు ఫోర్ హెడ్ ఇక్కడ చెమటలు వస్తాయి. నెక్స్ట్ గ్రాడ్యువల్ ఎక్స్టెండింగ్ టువర్డ్స్ ది ట్రంక్, అప్పర్ బాడీ మొత్తం కూడా చెమటలు వస్తాయి, లోవర్ బాడీ చెమటలు ఉండవు. ఇది అగ్రవేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఓపెన్ ఎయిర్. ఓపెన్ ఎయిర్ పడదు వీళ్ళకి, చిల్లీ ఓపెన్ ఎయిర్ పడదు, అందుకే వెచ్చగా ఉంటే వీళ్ళకి బాగుంటుంది. ఓపెన్ ఎయిర్ ఇష్టం ఉండదు, అదే డాక్టర్ ఇండికా వాళ్ళకి. నెక్స్ట్ chronic fevers. Fever gradually comes in the afternoon, slight chilling, bitter taste in the mouth or throat. నోరంతా చేదుగా ఉంటుంది, ఏ తిన్నా చేదే. ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ ఇది కూడా ఈ ఫీవర్స్ లో. నెక్స్ట్ హెవీనెస్ ఇన్ ద అబ్డమెన్, బెటర్ బై పాసింగ్ ఫ్లాటస్ అప్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్. తేపులు కానీ, కింది నుంచి గ్యాస్ కానీ, ఏది
అపానం నుంచి కింద నుంచి గ్యాస్ పోవడం కానీ పిత్తులు అంటారు, అట్లా పోయినా కూడా వీళ్ళకి రిలీఫ్ ఉంటుంది. ఇది ఈ యొక్క పొట్టబిగ్గరకి. నెక్స్ట్ సెన్సేషన్ ఆఫ్ బర్నింగ్ అండ్ హీట్, అగ్రవేషన్ ఇన్ ద ఓపెన్ ఎయిర్, క్రానిక్ చాలా నుంచి ఉండే ఫీవర్స్ లో కూడా ఇది మంచి మందు. స్కిన్ డిసీజ్ లో ఇది ఒకటి ఫీవర్స్ లో మీకు వచ్చింది. నెక్స్ట్ స్కిన్ డిసీజ్కి వచ్చేవరకు లెప్రసీ, లెప్రా, ఓకే, కుష్ఠరోగం, ఇవన్నిట్లో కూడా ఎక్సలెంట్ రెమెడీ. బర్నింగ్ ఉండాలి. ఫర్గెట్ ఆఫ్ ది నేమ్స్ అండ్ హెడేక్, గిటినెస్ ఆఫ్ ది హెడేక్, పై తలనొప్పి, చక్కెర రావడం ఇవన్నీ ఉంటాయి. ఇట్ క్యూర్స్ అల్సర్స్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్, చాలా రోజుల నుంచి ఉండే అల్సర్స్ ఇది కూడా చాలా బాగా తగ్గిస్తుంది. బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది అల్సర్స్ లో. ఇట్ ఈస్ ఏ గుడ్ రెమెడీ, స్లఫ్స్ వెరీ క్విక్లీ అండ్ ప్రమోట్ ది హెల్తీ గ్రాన్యులేషన్ అండ్ హీలింగ్. అల్సర్స్ లో గ్రాన్యులేషన్ త్వరగా వచ్చేట్టుగా చేసే ఎక్సలెంట్ మదర్ టించర్. గ్రాన్యులేషన్ బాగా తీసుకొచ్చి చీమ్ వస్తే మనం ఎగ్నీషియా వాడతాం మామూలుగా, ఎగ్నీషియాతో పాటు అజాడెక్టిన్ కూడా వాడచ్చు. మొత్తం ఈ అల్సర్స్ మొత్తం కూడా స్లఫింగ్ అల్సర్స్ అంటే మొత్తం అల్సర్స్ ఎట్లా ఉంటాయంటే కుళ్ళిపోయినట్టు ఉంటాయి, చీమ్ బట్టి ఉంటాయి. అలాంటి వాటిని మొత్తం కూడా డెబ్రిస్ని అంటే ఆ యొక్క వాటిని తీసేసి దాన్ని త్వరగా మానేట్టుగా చేస్తుంది అజాడెక్టిన్ ఎన్నిక. పైపుతో కూడా సార్ డయాబెటిక్ సార్ సార్ నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు డయాబెటిక్ అయినప్పుడు గ్యాంగ్రీన్ వచ్చి అలా బాగా స్మెల్ అట్లా వస్తుంది కదా సార్, అట్లా ఊజింగ్ వస్తుంది కదా, అండి గ్యాంగ్రీన్ సార్ అంటే డయాబెటిక్ అల్సర్స్ లో డయాబెటిక్ అల్సర్స్ సార్, ఎక్సలెంట్ అప్పుడు ఇది ఇవ్వచ్చా సార్? అప్పుడు ఇవ్వచ్చండి, చాలా బాగా ఇవ్వచ్చు, చాలా బాగా. ఓకే, థ్యాంక్ యూ. ఇట్ ఈస్ యాంటీసెప్టిక్, యాంటీ పీరియాడిక్ ప్రాపర్టీస్, పర్యంగా వచ్చే జ్వరాలు కూడా ఇది మంచి మందు. నెక్స్ట్ ఆప్సెస్ అండ్ బాయిల్స్, ఈవెన్ మ్యాలిగ్నెంట్ అల్సర్స్, క్యాన్సర్ అటువంటి వాటిలో కూడా అల్సర్స్ కూడా విపరీతమైన వాసన వస్తుంటే గ్యాంగ్రీన్ లో కూడా ఇది ఎక్సలెంట్ రెమెడీ. సెవరల్ పాయిజనస్ అల్సర్స్, పాయిజనస్ అల్సర్స్ ఇది మంచి మందు. నెక్స్ట్ హెడేక్ రైట్ సైడ్, కొందరు కావాలన్న వాళ్ళకి కొన్ని పాయింట్స్ చెప్తాను. హెడేక్ రైట్ సైడ్ హెడేక్ ఉంటుంది, ఫ్రంటల్ హెడేక్ ఉంటుంది, వర్టిగో 10 AM, రెడ్నెస్ ఆఫ్ ది ఐస్ అండ్ బర్నింగ్, డిప్రెషన్ అండ్ ఫర్గెట్ఫుల్నెస్, మిస్టేక్స్ ఇన్ ది రైటింగ్ అండ్ స్పెల్లింగ్ వర్డ్స్, మతిమర్. మనం అశ్వగంధ ఇస్తాం కానీ అజాడెక్టిన్ కూడా ఇవ్వచ్చు అనమాట. డిప్రెషన్, అందుకని డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు? వేప మండలతో చేస్తారు కదా, ఆ డిప్రెషన్ నుంచి తీసుకొస్తారు. మనం చూస్తాం కదా అమ్మవారి దగ్గర కానీ వాళ్ళ దగ్గర వేప మండలతో చేస్తారు. ఎందుకు? ఆ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొస్తుంది దానికి గాలి కూడా. నో డిజైర్ టు గో అవుట్ అండ్ వాక్అవుట్, ఏ పని చేయాలనిపించదు. అదే అజాడెక్టిన్ ఇండికాలో ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ ఈస్ ఎక్సలెంట్ రెమెడీ ఫర్ ది స్కార్పియన్ స్టింగ్, స్నేక్ బైట్, యాంటీసెప్టిక్. ఇది కాట్లలో కూడా మంచి మంది. ఇది పాము కాటు కానీ తేలు కాటు కానీ అందులో కూడా ఇది మంచి మంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్తాను. ఇవాళ 2 వేయండి. Paroxysmal fevers in the evening, bilious complaint, cough and burning in the eyes. ఇది ఎక్సలెంట్ రెమెడీ ఫర్ ది paroxysmal fever. ఫీవర్ మళ్ళీ వచ్చే ఫీవర్స్ లో కానీ, జాండీస్ తో వచ్చే ఫీవర్స్ లో కానీ, దగ్గు, కళ్ళు మంటలు, ఇవన్నిట్లో కూడా ఇది ఎక్సలెంట్ రెమెడీ. బర్నింగ్ ఆఫ్ ది ఐస్, పామ్స్. నెక్స్ట్ స్వెట్స్ మాత్రం అప్పర్ బాడీ ఆఫ్ ది బాడీ స్వెట్స్ ఉంటాయి. ఇందులో అప్పర్ బాడీ స్వెట్స్ ఉంటాయి, లోవర్ బాడీ డ్రైగా ఉంటుంది. ఫీవర్, బర్నింగ్, థర్స్ట్లెస్నెస్, థర్స్ట్ తక్కువగా ఉంటుంది. గనేరియా కూడా మంచి మందు. స్కిన్ డిసీజ్ లో కూడా మంచి మందు. స్పెర్మటోరియా, ఇది కూడా మంచి మందు.
నెక్స్ట్ రికరెంట్ ఫీవర్స్, పీరియాడికల్ ఫీవర్స్, అల్సర్స్ లో హీలింగ్ చేస్తుంది బాగా, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్. అల్సర్స్ విత్ సపరేషన్, చీమ్ పట్టే వాటిలో ఇది. పీరియాడికల్ ఫీవర్స్, యాంటీసెప్టిక్ లోకల్లీ యాజ్ ఏ క్లీనర్, లోకల్ క్లీనింగ్ కూడా ఇది ఎక్సలెంట్ పనిచేస్తుంది. ఇండియన్ రెమెడీ, అజాడైట్ ఇండికా మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకో ఫీవర్ మదర్ టించర్స్ ఇంకో 2 ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్ లో చెప్తానండి. ఎక్సలెంట్ రెమెడీస్ అది. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? గుడ్ మార్నింగ్ సార్. అమ్మా నమస్తే అమ్మా. సార్ ఇది పిల్లలకి నులి పురుగులు అని చెప్తారు కదా సార్, దానికి ఇది ముందు చెప్పింది నేలవేమి ఇవ్వచ్చా సార్ యాంజియోగ్రాఫీస్? అవునమ్మా ఇవ్వచ్చు, ఈజీగా ఇవ్వచ్చు, మంచిగా ఇవ్వచ్చు, చాలా బాగా పనిచేస్తుంది కూడా. అంటే ఇంకా సిమ్టమ్స్ ఏమైనా బర్నింగ్ సెన్సేషన్ ఉంటేనేమో ఇది బర్నింగ్ సెన్సేషన్, లేకపోతే అటిస్టాంటిక్ వామిటింగ్ సెన్సేషన్, సరిగ్గా తినకపోవడం, తింటే ఎక్కువ ఉండడం, ఏం ఆకలి అట్లా ఉంటే, అంటే ఏది తిన్నా కూడా వామిటింగ్ సెన్సేషన్ ఉంది అంటే అటిస్టాంటిక్ కూడా ఇవ్వచ్చు. ఇవాళ చెప్పిన ఈ 3 కూడా యాంటీవర్మ్ రెమెడీ చేసే అట్లా. సార్ చెప్పండి ఇస్మాయిల్ గారు. సార్ మరి ఈ పైన పోతుకు కూడా రాయొచ్చు సార్? ఏంటండి? పైపూత ఎక్సలెంట్, అజాడైట్ ఇండికా పైపూతగా చాలా బాగా పనిచేస్తుంది. కాలిన వాటిలో కాళ్ళనే ఉంటాయి కదా, ఇది ఏదైనా సరే కాలినవి బర్నింగ్స్ అంటారు, బర్న్స్ అండ్ స్కాల్స్, అందులో అజాడైట్ ఇండికా పైపూతగా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తుందండి. చాలా ఫాస్ట్ గా వస్తుంది, ఎందుకంటే స్లఫింగ్ ఆఫ్ ది అల్సర్స్ ఉంటాయి అందులో. మొత్తం ఇట్లా మొత్తం ఎట్లా ఉంటుంది, కాలితే చర్మం ఎట్లా ఉంటుంది, మొత్తం కాలిపోయి ఉంటుంది, స్లఫింగ్ ఆఫ్ ది స్కిన్ ఉంటుంది. అందులో ఎక్సలెంట్ పనిచేస్తుంది అజాడైట్ ఇండికా. మీరు లోపల నుంచి ఇవ్వచ్చు, బయట నుంచి ఇవ్వచ్చు. మేము ఏం చేస్తామంటే నవనీతం తయారు చేస్తాం అజాడైట్ ఇండికాతో. కాలిన వాటిలో నవనీతం అంటే ఎట్లా తయారు చేస్తామంటే అది చెప్పాలి, కరెక్టే, బాగా గుర్తు చేశారు. ఒక 2 చెంచాలు ఆముదం తీసుకు మొత్తం ఒక అమ్మాయికి తేజ అంటే తెలుసు కదా, బంగారు గరిచిన వాడతారు, అందులో జార్లో పెట్టారు. అమ్మాయి తీయ చిన్న పిల్ల ఇట్లా మీద పోస్తుంది, మొత్తం ఇక్కడ నుంచి మొత్తం ఇట్లా పోయి మొత్తం కాలిపోయిందండి. మా ఇంటికి తీసుకొచ్చారు ఇట్లా, నేను చిన్న ఉన్నప్పుడు. అప్పుడు జగన్మోహన్ రావు మాస్టర్ గారు ఉండేవారు, నవనీతం చేసి పెట్టమన్నారు ఆయన. 2 చెంచాలు ఆముదం, ఒక 20 చుక్కలు అజాడైట్ ఇండికా మదర్ టించర్, ఒక ఐస్ క్యూబ్ తో ఇట్లా రంగడిచ్చి కోడికతో ఇట్లా పెట్టేవాళ్ళు అనమాట. అమ్మాయి మొత్తం కాలిపోయింది, మొత్తం అమ్మాయికి మొత్తం హీల్ అయిపోయిందండి. దాదాపు మొన్న తర్వాత మా అమ్మాయి పెద్ద అయిన తర్వాత కనిపించింది కూడా, చాలా బాగుంది. వెరీ గుడ్. అంత ఎక్సలెంట్ పనిచేస్తుంది అజాడైట్ ఇండికా కాలిన వాటిల్లో. బర్న్స్ లో ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే ఇది. నెక్స్ట్ బర్న్స్ లో కూడా ఏది కాలిన వాటిని కదా, మంటలు ఉంటాయి కదా, మంటలు ఉన్నప్పుడు కాలిన వాటిల్లో క్యాంథరీస్ ఇస్తాం. మంటలు తగ్గిన తర్వాత ఆ అల్సర్స్ ఇంకా మానట్లేదు, కాళ్ళు మానట్లేదు అంటే అజాడైట్ ఇండికా 6 ఇస్తాం. 6 కానీ 30 కానీ దురదలు మంటలు ఉన్నప్పుడు కూడా వచ్చు కదా సార్? ఏంటంటే దురదల వాటర్ అన్నిటికీ ఇవ్వచ్చు. వేరియస్ యూజెస్ ఆఫ్ అజాడైట్ ఇండికా చెప్తున్నాను. కాళ్ళ వాటిలో మంట అయినప్పుడు అజాడైట్ ఇండికా 6 బాగా పనిచేస్తుంది. నోట్లో కూడా ఇవ్వచ్చు, త్వరగా దాన్ని మానుతుంది అనమాట. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఇప్పుడు అంజని గారు చెప్పండి. సార్ ఇప్పుడు ఒక ఆవిడకి మోకాల కింద నుంచి యాంకిల్ జాయింట్ వరకు ఫుట్ కూడా సార్ నల్లగా అయిపోయి, యాంకిల్ నుంచి ఫుట్ బాగా నల్లగా అయిపోయింది సార్. ఆవిడ డయాబెటిక్ అంటే పూర్తిగా బోర్డర్లో ఉందని చెప్పారట. అది బాగా ఇడిమాటిక్ కండిషన్ కూడా కాదు సార్, గట్టిగా ఉంది, సెల్యులైటిస్ లాగా. మనం ఇడిమా పిట్ సరిగా కూడా పట్టలేదు సార్, ఒత్తితే చిన్న కట్టదు మీ వాయిస్. పూతకి ఇట్లా మీరు చెప్పినట్టు ఆ బ్లాక్ ఈ అల్సర్ లాగా వస్తే ఇవ్వచ్చా సార్? అప్పుడు ఇవ్వచ్చండి.
మీరు కాన్స్టిట్యూషన్ లోపలికి ఇచ్చుకుంటూ అలాంటి వాటికి ఇంకా మొదటి నుంచి పై ఇవ్వచ్చు, పై పుస్తకం ఇవ్వచ్చు. గుడ్. సుబ్రహ్మణ్యం గారు సార్ చెప్పండి. వాళ్ళు ఏదో కట్లు కట్టారండి సార్. సరే అదే పర్లేదు, మొన్న చెప్పారు. అసైన్మెంట్గా వాడచ్చు. వాడచ్చు సార్. ఓకే. లోపలికి టీచర్ కూడా ఇవ్వచ్చు సార్. లోపల కూడా ఇవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్యం సార్ చెప్పండి. పైనుంచి ఏం పడింది సార్? అది కాలిపోయింది, కాలిపోవటం ఆ ఒళ్ళు కాలింది, పైనుంచి ఏం పడింది సార్? అది తేజాబ్ అంటారంటే పవర్ఫుల్ HCl యాసిడ్. తేజాబ్ అంటే బంగారు గరి వాడతారా వాళ్ళ ఇంట్లో మామూలుగా, వాళ్ళ అవసరం వాళ్ళనమాట. అవును, బంగారు గరి చిన్నమ్మాయి పడితే ఎట్లుంటది? మొత్తం కాలిపోయింది. చాలా డేంజర్ సార్, చాలా డేంజర్. అమ్మాయి లక్కీగా బతికింది, బయటపడింది, తీసుకొచ్చారు. నవనీత మెచ్చుకుంటూ అజాటెంట్గా 6 ఇచ్చుకుంటూ తగ్గిపోయింది అమ్మాయికి. ఆ సూసైడ్ వాడుకుంటారు సార్ వాళ్ళు, బంగారం పని చేసేవాళ్ళు. అది సూసైడ్ అయితే చచ్చిపోతారు. ఎందుకుంటారు? తేజాబ్ అంటే అది HCl, పవర్ఫుల్ HCl. ఒక ఆయన మింగాడు, మింగి చచ్చిపోయాడు. చచ్చిపోతారు. మొత్తం మురుగులు పడతాయి లోపల, పెద్ద పెద్ద హోల్స్ పడతాయి మొత్తం. అదే అసలు ఇట్లా 4 టచ్ చేయలేరు, అది అంత పవర్ఫుల్ ఉంటుంది. సరే, ఇక్కడికి ఆపుదాం మనం. నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని ఫీవర్ మొదటి నుంచి చెప్పుకుందాం. ఓకే, ఇది మనకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా. ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి సార్. ఇప్పుడు ఈ 8 to 12 అంటారు మామూలుగా, 8 నుంచి 9కి, 11 నుంచి 12కి ఇట్లా దగ్గరలో గుర్తు పెట్టుకునే బదులు ఒక చోట రాశారు 8 to 12 అని రాసేసారు. అట్లా 4 to 6, 4 to 5, 6 to 12. ఇలాంటి వాటిలో సొంతాలు పెట్టుకోవద్దు. మన ఆథరైజ్ ఇచ్చిన వాళ్ళే పెట్టుకోవాలి. ఏమైనా సలహాలు ఉంటే చెప్పండి. ఆథరైజ్డే సార్, అది ఆథరైజ్డే రాసి. ఓకే, సరే సార్, చూద్దాం. సార్ వాసుదేవ్ సార్, చిన్న డౌట్ సార్. నా పేరు అనిల్ బాబు సార్, చిలకలూరుపేట నుంచి. సార్ చెప్పండి. ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ లో అంతకుముందు ఈ చీము లాగా వచ్చి అట్లా ఉన్నప్పుడు మనం మందులు వాడే తగ్గిపోతే నల్లగా మచ్చలు పడిపోతున్నాయి సార్ చర్మం మీద, వాటి మీద కూడా రావచ్చు సార్. అజాటెంట్గా ఎక్సలెంట్ అండి, పెట్టండి, రాయండి, కూడా ఇవ్వండి, మరించారు ఇవ్వండి. ఓకే సార్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. లోకాః సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీరామ్, జై హింద్. వాసుదేవ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వాసుదేవ్ అండి. వాసుదేవ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.